హలో అండి, శ్రోతలకు నమస్కారం. ప్రేమ పంజరం నవల 4వ భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. ఈ నవల కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక కథలోకి వెళితే, సంజయ్ నిలబడి దూరంగా వచ్చేపోయేవారిని చూస్తున్నాడు. హైదరాబాద్లో ఇన్ని రోజుల నుండి ఉన్న ఇందిరా పార్కును ఎప్పుడూ చూడలేదు. చంద్రశేఖరం పోరుపడలేక పూర్ణిమను తీసుకువచ్చాడు. తండ్రికి గీత జీవితం అలా అయిందే అని మరో షాక్ తగిలింది. ఈ పరిస్థితిలో పూర్ణిమ విషయంలో నిజం చెప్పలేడు. అతను తలెత్తి చూచాడు. బ్రిడ్జిలా ఉన్న చిన్న ఆనకట్ట మీద నిలబడి నీళ్లలో తన ముఖం చూసుకుంటోంది పూర్ణిమ. అతను మెల్లగా ఆమె వైపు నడిచాడు. పూర్ణిమ, ఎస్ సార్. ఉలిక్కిపడి తిరగటంతో ఆమె కళ్ళ నీరు అతని కంటపడింది. అరే, ఏమిటిది? అతను కంగారుగా అడిగాడు. ఏం లేదు, అమ్మ నాన్న గుర్తుకు వచ్చారు అన్నది కర్చీఫ్తో కళ్ళు తుడుచుకుని. ఇద్దరూ పచ్చిక మీద నడుస్తూ ముందుకు సాగారు. ఒత్తైన కార్పెట్లా ఉంది పచ్చిక. ఎదురుగా రకరకాల గులాబీలు కనిపించాయి. ఆ తర్వాత క్రోటన్స్ పూసాయి. ఈ పూలు, ఈ వాతావరణం అన్నీ మీ ఇంట్లో ఉంటాయి. అందుకని మీకు రావటానికి అంతగా ఇష్టం ఉండదు కదూ అన్నదామె. ఆ వాతావరణంలో కూడా సంజయ్ ఏమాత్రం మారలేదు. ఏమో, నాకు ఆ ఊహే రాలేదు అన్నాడు అక్కడ కట్టిన ఫ్యాన్సీ గదుల వంక చూస్తూ. ఎత్తుపై కట్టిన 2 గదులు బయట చెక్క అతికించారు. రాయిలా భ్రమ కలగాలని ఆ చెక్కలు ఊడిపోతున్నాయి. అలా తమ తోటలో 2 గదులు కట్టించి తండ్రిని ఉంచితే బాగుంటుందేమో. ఎలా ఉందా ఇల్లు అని అడిగింది దాన్నే అతను పరీక్షగా చూడటం గ్రహించి. మన కాంట్రాక్టర్లా తెలివిచూడు. అది ఊడిపోతే మరో కాంట్రాక్ట్ వస్తుందనుకుంటారు కానీ పని చక్కగా చేస్తే పనితనం చూచి మరో 4 కాంట్రాక్ట్స్ వస్తాయని మర్చిపోతారు అన్నాడు. ఆమె పక్కపక్క నవ్వింది. ఎందుకు ఇక్కడికి వచ్చింది? వ్యాపారపరంగా ఆలోచించడానికా అన్నది. ఓ అదా? తను నవ్వాడు. సార్, ఎలాగూ మీరు ఈ ప్రదేశం చూచి పరవశించిపోవటం లేదు కదా, కాసేపు మా ఇందుమతి దగ్గరికి వెళ్దామా అన్నది. ఇక్కడికి వచ్చినప్పుడే వెళ్ళాలని లేదు పూర్ణిమ. మీకు ఎక్కడికి వెళ్ళాలన్నా నాతో నిర్భయంగా చెప్పండి. కాకపోతే 1 గంట ముందుగా చెప్పాలి అన్నాడు వెనుదిరుగుతూ. ఇక్కడ మొగలిపది ఉండేవట కదా అన్నది గుబురుగా ఉన్న ప్రదేశం చూపుతూ. పాములు వస్తాయని వాటిని నరికేస్తున్నారు అన్నాడు. ఇద్దరు కారు దగ్గరికి వచ్చారు. నేను పార్కింగ్ ఛార్జెస్ అడుగుతుండగానే వెళ్ళిపోయారు సార్. రసీద్ పట్టుకొని నిల్చున్నాడు ఒక కుర్రాడు. అతనికి డబ్బులిచ్చి ముందుకు కదిలారు. ఇందుమతి స్నేహితురాల్ని చూచి కళ్ళు వెళ్ళబెట్టింది. వావ్ అంటూ వచ్చి కౌగులించుకుంది. భలే మంచి బాస్ను పట్టావే తల్లి. లిఫ్ట్లు, పార్టీలు, ఫంక్షన్లు. మా బాస్ ఉన్నాడు ఎందుకు? ఆమ్దం బుడ్డి ముఖం అతను. ఇందుమతి, ముందు నోరు మూస్తావా? మందమతి ఆజ్ఞ అంటూ ఇందుమతి నోరు మూసింది. మీరు నాకు కాఫీ బాకీ పడ్డారండోయ్ అన్నాడు సంజయ్ చిరునవ్వుతో. పూర్ణిమకు దూరంగా జరిగింది. ఎంత జ్ఞాపక శక్తితో మా మందమతి ఉంది చూచారు. ఉత్తమ అతిమరపు అన్నది చేతులు తిప్పుతూ. సంజయ్ గదిని పరికిస్తూ కూర్చున్నాడు. నేను కాఫీ చేస్తుంటే మీరు ఉసూరుమంటూ కూర్చోవాలి. అలా బయటికి వెళ్ళి తాగుదాం అన్నది ఇందు. ఓఎస్, దానిదేముంది, కానీ ఒక షరతు, బిల్లు మాత్రం మీరే ఇవ్వాలి. వావ్, అంత దానికి అనవసరంగా బయటకెందుకు? కాఫీ పెడతాను అన్నది. ఈసారి పూర్ణిమ నవ్వింది పక్కపక్క. చాలే బడాయి విసుక్కుంది ఇందుమతి. ఇందుమతి వెనకే వెళ్ళి కప్పులు కడిగి పెట్టింది పూర్ణిమ. శంకర్రావు గారింటికి వెళ్ళావా మెల్లగా అడిగింది పూర్ణిమ. వెళ్ళడమా? అయ్యో రాత, నీ చంద్రుని అడ్రస్ కోసం అడ్డమైన వేషాలు వేశానే తల్లి. ఆ మధురాక్షికి పేరెవరు పెట్టారో కానీ గుడ్లగోపాక్షి అని పెట్టాల్సింది. ఆ గారాల కొడుకు స్నేహబంధం ఉన్నట్టు కనిపించదు. ఒకే ఒక ఏర్పాటు చేశాను అన్నది పౌడర్ నీళ్ళలో వేస్తూ. ఏమిటే ఇందు, ఏమిటది? ఆ చంద్రుడి ఆగమన వార్త వెంటనే మనకు అందుతుంది అన్నది కాఫీ కప్పులలోకి పంచుతూ. ఓయ్ మందమతి, ఓ మాట చెప్పనా? ఏమిటే ఆ విలువైన మాట అన్నది పంచదార వేసి కలుపుతూ. నీ చంద్రుడు ఉత్త చంద్రుడే. ఇతని వాలకం చూస్తే పూర్ణచంద్రులా ఉన్నాడు. ఆ నటనను నిజం చేయకూడదు. ఇందు పూర్ణిమ ముఖం ఎర్రగా మారింది. స్పూన్ దూరంగా గిరాటు వేసింది కోపంగా. అంత కోపం ఎందుకే తల్లి? అతను వచ్చి అమ్మ నాన్న మాట కాదని నీ మాట గౌరవిస్తాడా అని. పోనీలే, సాయంత్రం రవీంద్ర భారతిలో ప్రోగ్రాం ఉంది, వస్తావా అన్నది కప్పులు ట్రేలో పెట్టి. అమ్మ తల్లి, నీ వెంట రావాలా? నాకు బుద్ధి జ్ఞానం ఉన్నాయే. ఇక మీదట ప్రోగ్రాం ఉన్నప్పుడల్లా మా ఇంటికి రా. మా బాస్కు వచ్చే ఇన్విటేషన్స్ ఇస్తాను అన్నది. ఓఎస్, తప్పకుండా వస్తాను అన్నది ఉత్సాహంగా. ఇద్దరూ కాఫీ తీసుకుని బయటకు వచ్చారు. ఈ లోకంలో లేనట్టు ఏదో ఆలోచిస్తున్నాడు సంజయ్. ఇదిగో మీ బాకీ. స్పూన్తో ట్రేను టక్టకలాడించింది ఇందు. సంజయ్ 1 నిమిషం అయోమయంగా చూసి
మరు నిమిషమే నవ్వేశాడు. ఇన్నాళ్లకు బాకీ తీరుస్తూ వడ్డీ ఏం లేదా అన్నాడు. వడ్డీ అంటే? మీ స్నేహితురాల్ని తేలిగ్గా మందమతి అన్నారు. మీ బుర్ర ఎంత మందమో. టీకి వడ్డీ బిస్కెట్లో చిప్స్ లాంటివో కావాలి అన్నాడు. హాయిగా అమితాబ్ బచ్చన్లా సన్నగా పొడుగ్గా ఉన్నారు. ఈ చిప్స్ బిస్కెట్లు తింటే లావెక్కిపోతారు అన్నది. ఈసారి సంజయ్ ఫక్కున నవ్వాడు. అతను కాఫీ సిప్ చేస్తూ పూర్ణిమ వంక చూచాడు. ప్రపంచంలోని దిగులంతా తన నెత్తిన పడినట్టు ముడుచుకుని కూర్చుంది. ఇందాక కిలకిలా నవ్విందని చెబితే ఎవరు నమ్మరు. ఏమై ఉంటుంది? సంజయ్ ఆలోచనలో పడ్డాడు. ఏమండోయ్, మీ బాకీ తీరిపోయింది అన్నది ఇందుమతి. రసీదు ఇవ్వమంటారేమిటి అంటూనే లేచి కిటికీ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ వీరభద్రం గారు కూర్చుని మాట్లాడుతున్నాడు. అతని బంధువులు ఎవరో ఉన్నారు కాబోలు అనుకున్నాడు. ఓయ్ మందమతి, మన దగ్గర 1000 రూపాయలు లంచం అడిగిన లంచాలు రాయుడే అరచింది. మళ్ళీ సంజయ్ని చూసి నాలుగు కచ్చుకుంది. వారికి తెలుసు అన్నది పూర్ణిమ. అది కాదే మొద్దు, వాళ్ళు చిన్న బల్బుల మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ పెట్టారు. అప్పుడప్పుడు వాళ్లకు టైప్ చేస్తాను. వాళ్ళు ఆడిటింగ్ కోసం నన్ను అడిగితే సంజయ్ పేరు చెప్పాను. ఇతన్ని ఎలా పట్టారో, ఇతను చేసి పెడుతున్నాడు అన్నది. సంజయ్కి అంతా అర్థమైపోయింది. అతను గంభీరంగా తల పంకించాడు. వచ్చేటప్పుడు ఇద్దరు ఉత్సాహంగా వచ్చినా తిరిగి వెళ్ళేటప్పుడు ఇద్దరు హృదయాలు భారంగా ఉన్నాయి. ఇంట్లో అడుగు పెడుతున్న కొడుకు కోడల్ని చూచి ఆశ్చర్యపోయారు చంద్రశేఖరం. అతనికి వారిద్దరి మధ్య ఏదో అగాధం ఏర్పడిందని తెలుసు కానీ అదేమిటో అర్థం కాలేదు. మర్నాడు వీరభద్రం గారిని పిలిచి తండ్రి ముందే అతన్ని బయటికి పంపే ఏర్పాటు చేశాడు. వీరభద్రం గారు, మీరు నాన్నగారికి అసిస్టెంట్గా వచ్చారు. నా చేతి కింద పనిచేయాలంటే ఇబ్బందే. మీరు సొంతంగా ప్రాక్టీస్ పెట్టుకుంటే మంచిదని నా అభిప్రాయం అన్నాడు. అతనికి తెలుసు ఏదైనా తెలిస్తే తప్ప సంజయ్ ఆ నిర్ణయానికి రాడని. ఇప్పుడు తను అతి వినయం ప్రకటించబోయినా తను బయట ప్రాక్టీస్ చేస్తున్న సంగతి చెబితే ప్రమాదం. చంద్రశేఖరం సంగతి తనకు బాగా తెలుసు. పట్టుదల గల మనిషి. అందుకే మర్యాదగా కొంత డబ్బు తీసుకుని బయటపడ్డాడు. సంజయ్ తేలిగ్గా నిట్టూర్చాడు. ఆ రోజు స్వీట్స్ తీసుకొని వచ్చాడు. సంజు, స్వీట్స్ తెచ్చే కాలం ముందున్నది కానీ పూలు తీసుకురావాలి అన్నాడు. పూలా ఎందుకు? అమ్మ ఫోటోకేనా? ఒరేయ్, నిన్ను గుర్రాడనుకోనా పెద్దవాడనా? కోడలికి మన ఇంటి ముందు వెనుక బోలెడు పూస్తాయి అన్నాడు. పూస్తాయన్నది తెలుసు కదా. ఆ అమ్మాయి నీకంటే పనిగరజు మనిషి. అసలు పని పాట తప్ప ఏం గుర్తుండదు. నువ్వైనా అడగాలిరా అన్నాడు విసుక్కుంటున్నట్టు. ఓ గాడ్, ఇన్ని సమస్యల, అందుకే పెళ్ళి వద్దనేది అన్నాడు. ఇదిగో చిన్నబాబు, మల్లెలు మరవం కలిపిన పూలదండ తెచ్చి అతని ముందు పెట్టింది రాజామణి. మీ పెళ్ళికి పట్టుచీర కట్టుకుందామని ఆశపడ్డాను అన్నది కినుకుగా. అయితే అబ్బాయికి త్వరగా కొడుకు పుట్టాలని మొక్కుకో, అప్పుడు పెడతాడు అన్నాడు చంద్రశేఖరం. నాకు నమ్మకం లేదయ్యా. చిన్నబాబుకు కాస్త జగన్నాథం గారి గాలి సోకింది, నిష్ఠూరమాడింది. అందరూ నవ్వారు. పూర్ణిమ వచ్చి భోజనానికి పిలిచింది. భోజనాలు అవుతుండగా అకస్మాత్తుగా చంద్రశేఖరానికి సుశీల గుర్తుకు వచ్చింది. ఆమెకు మజ్జిగ పులుసు అంటే మహా ఇష్టం. సంజు, మదన్ పెళ్ళ మా ఇంట్లోనే ఉందా? అక్కడే ఉంది నాన్న. అత్తయ్య దిగులు పెట్టుకుంది. రేపు రమ్మని చెప్పి వచ్చాను అన్నాడు. అతను గాఢంగా నిట్టూర్చాడు. సంజయ్ పూలు తీసుకుని పైకి వెళ్ళాడు. అరగంట తర్వాత పూర్ణిమ వచ్చింది. మెట్ల గదిలో దర్వాన్పై సంజయ్ పడుకుంటాడు. గదిలో పూర్ణిమకు పడక ఆమెకు చాలా బాధగా ఉంది. కానీ తప్పదు. పూర్ణిమ, ఆమె వెనక్కి వచ్చింది. అతను పూలిచ్చి ఎందుకు ఇచ్చాడో చెప్పబోయాడు. నేనంతా విన్నానులేండి అన్నది పూలు తలలో తురుముకుంటూ. ఒక్క మాట అడగనా? తలాడించింది ఆమె. ఇందుమతి ఇంటి నుండి వచ్చినప్పటి నుండి చూస్తున్నాను. ఏదో పోగొట్టుకున్నట్టు అన్యమనస్కంగా ఉన్నారు. ఆమెకు మనసు భారంగానే ఉంది. అందుకని తన కాబోయే భర్త అడ్రస్ వాళ్ళు ఇవ్వటానికి నిరాకరించారని చెప్పింది. వాళ్ళ అడ్రస్ చెప్పు, నేను వెళ్ళి కనుక్కుంటాను అన్నాడు. వద్దండి, మా కాబోయే మామగారు మీ జగన్నాథం మామయ్య కంటే గట్టికుడు. మిమ్మల్ని నన్ను కలిపి నీచంగా ఊహిస్తాడు. ఒక చిన్న సహాయం చేయండి అన్నది. చెప్పు పూర్ణిమ అన్నాడు. ఏ సహాయానికైనా సిద్ధమే అన్నట్టు. చంద్ర స్నేహితులని వెళ్ళి అతన్ని అడ్రస్ తెచ్చిపెట్టండి అన్నది. ఓఎస్, నువ్వు రిలాక్స్ అవ్వు. అలాంటిది ఏదైనా ఉంటే నిర్మోహమాటంగా అడగండి అన్నాడు అతను పడుకుని. పూర్ణిమ గదిలోకి వెళ్ళబోయి ఆగింది. వాతావరణం అంతా ఉక్కగా ఉంది. గదిలో ఫ్యాన్స్ ఉన్నాయి. మెట్ల గదిలో లేవు. సార్, ఈ ఉక్క మీరు భరించలేరు. వచ్చి గదిలో పడుకోండి అన్నది. మిస్ పూర్ణిమ, ఉక్క పక్క శ్రమజీవుల్ని బాధించలేవు. నిధులను వెతికే వాళ్ళనే బాధిస్తాయి. నిధుగా నన్ను వెతుక్కుంటూ వస్తుంది అన్నాడు చిన్నగా నవ్వి.
రోజు నవ్వితే రోమియో అవుతానని కాబోలు అరుదుగా నవ్వుతారు అనుకుంది. ఆమె వారపత్రిక తిరిగేస్తూ కూర్చుంది. లైట్ ఆర్పి తలుపు వేసుకుందామని వచ్చేసరికి అతన్ని వెతుకుతూ నిద్ర వచ్చినట్టే నిద్రపోయాడు. ఆమె వెళ్ళి పడుకుంది. సంజయ్ చంద్ర అడ్రస్ తెచ్చిపెడతానంటంతో ఆమెలో కొత్త ఆశ చిగురించింది. చంద్ర చంద్ర అనుకుంటూ కళ్ళు మూసుకుంది. పూర్ణిమ పిలుపు తలుపు తట్టడం ఒకేసారి వినిపించాయి. మగత నిద్ర వదిలిపోయింది. ఉలిక్కిపడి చూచింది. బయట జోరున వర్షం కురుస్తుంది. మళ్ళీ తలుపు శబ్దమైంది. ఆమె తలుపు తీసింది. తడిసిపోయిన సంజయ్ నిల్చున్నాడు. ఈరోజు వర్షానికి ఇటు గాలి మళ్ళింది అన్నాడు. వెంటిలేటర్ల నుండి వచ్చిన జల్లు అతన్ని పూర్తిగా తడిపింది. ఆమె కంగారుగా తుండు అందించింది. ఉక్క చలి కాని వాతావరణం గదంతా మత్తుమందు చలినట్టుంది. పూర్ణిమ తల్లోని మల్లెలు విచ్చుకొని తమ సౌరభాల్ని మెదజల్లి వాతావరణంలోని కాలుష్యాన్ని తరిమేస్తున్నాయి. మత్తైన మల్లెల సువాసన మరో ప్రక్క మగువ. సంజయ్ ఏదో తెలియని మరో లోకంలోకి అడుగుపెట్టాడు. అతన్ని తడిసిన శరీరం వేడి కోసం వెతుక్కోసాగింది. పూర్ణిమ ఆమె 2 భుజాలపై చేతులు వేశాడు. సారీ ఆశ్చర్యంగా చూసింది. అతను ముందుకు వంగాడు. ఆమె నివారించలేకపోతుంది. ఆమెకు మత్తిపోయినట్టు అయిపోయింది. అతనే మొదట తేరుకున్నాడు. సారీ పూర్ణిమ, ఐఎమ్ సారీ. ఆమెను వదిలి గబగబా కిందికి వెళ్ళిపోయాడు. అమృత భాండంలో అడ్డుపొల్ల పడినట్టు అనిపించింది ఆమెకు. అలాగే కూర్చుండిపోయింది. ఆ రాత్రంతా ఆమెకు నిదురేయలేదు. ద్వైధీభావాలతో సతమతమైపోయింది. తెల్లవారిన తర్వాత బ్రష్ కోసం తన బాత్రూమ్కి వచ్చిన సంజయ్ కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఆమెకు ముఖం చూపలేనట్టు బ్రష్ తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు. ఆమె కిందికి వచ్చేసరికి అతను కాఫీ తాగి వెళ్ళిపోయాడు. నీరసంగా ఏం తోచినట్టు తిరిగింది. వయసు మహా చెడ్డది. అతను అంత బాధపడవలసిందే అనుకుంది. వయసు మహా చెడ్డది. అతను అంత బాధపడవలసిందే అనుకుంది. మధ్యాహ్నము జాఫర్ వచ్చాడు. పొన్నమ్మ, వీరభద్రం గారు లేరు కదా, అయ్యగారే స్వయంగా కర్నూలు వెళ్ళారు అన్న వార్త కారు తెచ్చాడు. అతనికి చంద్ర తల్లిదండ్రుల అడ్రస్సు ఇచ్చి ఇలాంటి వాటికి బాధపడొద్దని చెబుదాం అనుకుంటే అతను అవకాశమే ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. ఎక్కడున్నా రాత్రిపూట చంద్రశేఖరానికి ఫోన్ చేస్తాడు. అప్పుడైనా మాట్లాడి మీరు అనవసరంగా అప్సెట్ కావద్దని చెప్పాలి అనుకుంది. ఆమెకు ఆ అవకాశము దొరకలేదు. రాత్రి 7 గంటలకు వచ్చిన సుశీలమ్మ అక్కడే ఉండిపోయింది. ఆమె ఒక్కటే ఏడుపు. చంద్రశేఖరం మందలిస్తూనే ఉన్నాడు. సుశీ, నువ్వు మరీ పాతకాలం దానిలా ఉంటే లాభం లేదమ్మా. అతన్ని ఎదిరించి అదుపులో పెట్టుకోవాలి అన్నాడు. గీతని గురించి ఎన్ని కలలు కన్నా నన్నయ్య. ఆ అల్లుడి కృష్ణలీలలు చూస్తే ఆ ఇంట్లో ఉండబుద్ధి కాదు. అతను పులిపరుగులో ఉన్న పొలాలు అమ్మాలని చూస్తున్నాడు అన్న దిగులుగా. నువ్వు పడనీయకమ్మా, నేను మందలిస్తాను కదా అన్నాడు. ఇద్దరికీ వడ్డించింది. చంద్రశేఖరం గారు తిరుగుతున్నాడు. అతను ఆఫీస్కి వస్తానంటే పూర్ణిమ వద్దని గోల చేస్తుంది. ఇంత త్వరగా కోలుకుంటావని అనుకోలేదన్నయ్యా అన్నది. దానికి కారణం నా తల్లి. ఆమె కోడలు కాదమ్మా, కరుణామూర్తి, కన్న కూతురు. ఇంకా ఎక్కువే అన్నాడు ఆప్యాయంగా ఆదరంగా చూస్తూ. పూర్ణిమ సిగ్గుల పెళ్లి కూతురులా తల వంచింది. కానీ ఆమె హృదయంలో చిన్న బాధ వీచిక బయలుదేరింది. ఈ తండ్రి కొడుకులు తనను ఇంతగా కదిలించేస్తున్నారే. తను కోడలు కాదని తెలిస్తే ఈయన ఏమైపోతారు? అలా నిలబడి ఉండగానే చంద్రశేఖరం నవ్వుతూ వచ్చారు. సంజయ్ ఫోన్ చేశాడమ్మా. 4 రోజులుండే కార్యక్రమం ముందట 4 జతల బట్టలు సర్ది రాముని చేత రేపు ఉదయం పంపమంటున్నాడు అన్నాడు. ఫోన్ పెట్టేశారా? అప్రయత్నంగా అడిగిందామె. ఓ సారీ పూర్ణ, వాడుత్త ఫూల్. పూర్ణిమను పిలువు అని అడగవద్దు అన్నారు. పర్వాలేదు మామయ్య అన్నది నవ్వేసి. సుశీలమ్మ కాస్త అసూయ చెందింది. ఆమెకు మండుతున్న హృదయంలో ఆజ్యం పోసినట్టు అయింది. తన కూతురు అనుభవించవలసిన భోగం ఎవరో అనుభవిస్తుంటే చూడలేకపోయింది. ఒక పూట తిండికి లేని వారంతా నీ ఐశ్వర్యం చూచి మురిసిపోరా, సేవలు చేయరా, అదో గొప్ప విషయమా అన్నది. సుశీ ఆయనకు ఆమె ఆంతర్యం అర్థమైంది. ఇక ఆ విషయం వదిలివేశాడు. పూర్ణిమ సంజయ్ బట్టలు సర్దుతూ అతని బీరువాలోని చిన్న వెండి గింజలో ఉన్న తన గొలుసును చూచి అలాగే నిలబడిపోయింది. సంజయ్ తండ్రిని ఆఫీసులో చూచి ఆశ్చర్యపోయాడు. సంతోషంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు. తండ్రి ఆరోగ్యానికి కారణభూతురాలైన పూర్ణిమను కూర్చోబెట్టి పూలదండలతో ముంచెత్తాలనుకున్నాడు. నాన్న ఆనందంతో అతనికి మాటలు రావటం లేదు. సంజు, ప్రయాణం సుఖంగా జరిగిందా? ఇంటికి వెళ్ళిన ఆయన అన్నాడు తృప్తిగా. తంగం ఆయన ఎదురుగా కూర్చుని
డిక్టేషన్ తీసుకుంటుందల్లా లేచి సంజయ్ను విష్ చేసింది. గుడ్ మార్నింగ్, క్యారీ ఆన్. ప్రక్క సీట్లో కూర్చున్నాడు. తంగం ఆ లెటర్ టైప్ చెయ్యి, గుడ్ విల్ ఏజెన్సీస్కు తర్వాత రాద్దాం అన్నాడు. ఆమె వెళ్ళిపోయింది. ఇక్కడ పనులు పాడవుతాయని కోడలే వస్తానంది. మరచేపోయాను. ఐఆమ్ వెరీ హ్యాపీ. వెళ్ళి 2 కేజీల స్వీట్స్ పట్టుకుని పూర్ణిమను చూసిరా అన్నాడు. ఆయన ఆనందం ఏమిటో అర్థం కాలేదు. ఏమిటి నాన్న, స్వీట్స్ ఎందుకు? రామనారాయణ కేసు సాల్వ్ అయిందా? ఆశ్చర్యంగా అడిగాడు. కాదురా, నేను తాతను, నువ్వు తండ్రి కాబోతున్న శుభ సందర్భాన. అర్థమైందా బుద్ధు? సంజయ్కు ఒక్కసారి ఉన్నత శిఖరాల నుండి అగాధంలోకి పడ్డట్టు అయింది. అవునా, నాకు ఉదయమే రాజామణి చెబితే అమ్మాయి నీకు మొదట చెప్పాలని ఎవరికీ చెప్పలేదేమో అనుకున్నాను. ఆ మధుర క్షణాలు మరపురానివిరా. ఆయన మైమర్చిపోతున్నాడు. ఒక్కసారి దీర్ఘంగా నెట్టూర్చాడు. బాగుంది నాన్న మీ ఊహాగానం. రాజామణికి ఎలా తెలుసట? నువ్వు వెళ్ళిన దగ్గర నుండి పూర్ణ నలతగా ఉంది. అది కాక నిన్నంతా వాంతులేనట అన్నారాయన. సంజయ్ నవ్వాడు భాగంగా. రాజామణి తెలుగు సినిమాలు తెగ చూస్తుంది. ఆ పరిజ్ఞానం అంతా చూపుతుందన్నమాట. అలాంటిదేం లేదు, మీరు ఎవరితోనూ అనకండి అన్నాడు తన బ్రీఫ్ కేసు తీసుకుని లేస్తూ. సంజు అతను కొడుకు చేయి పట్టుకున్నాడు. సంజయ్కు ప్రతి నిమిషం ఒక గండంలా తయారవుతోంది. తండ్రిని నొప్పించకూడదని తనేం చేస్తున్నాడు? నాన్న, మీ ఆరోగ్యం ముఖ్యం. పిల్లలకేం తొందర వచ్చింది నాన్న? అతను అర్థమైందన్నట్టు తలాడించాడు. ఈ కాలంలో కావాలనుకుంటే పిల్లలు పుడతారు, వద్దనుకుంటే మానుతారు. కానీ తమకు వద్దనే అవసరం ఏముంది? ఈ సున్నితమైన సమస్య కొడుకు ఎలా చెబుతాడు? సంజు, మీ ఇద్దరికీ నాపై ఉన్న అభిమానానికి కృతజ్ఞతలు. నాకు ఇంట్లో పిల్లలు తిరిగితే చూడాలని ఉందిరా. అయితే రేపు శివానంద బడి నుండి పిల్లలను పంపించి పార్టీ ఇద్దామా అన్నాడు. శివానంద బడి నుండి పిల్లల్ని పిలిపించి పార్టీ ఇద్దామా అన్నాడు అమాయకత నటిస్తూ. చాలే, అతి తెలివి. ఇంటికి వెళ్ళు. నేను వ్యాపారం దక్షతగానే చేశాను, పనులు బాధ్యతగానే భావించాను, కానీ మీ అమ్మను విస్మరించలేదు అన్నాడు తీక్షణంగా. ఇప్పుడేమన్నానని అంత కోపం నాన్న? బాప్రే, అసలు కోడలైతే నా పని గోవిందా అన్నాడు. అసలు కోడలేమిటి, వడ్డీ కోడలేమిట్రా ఆయన తీక్షణంగా అడిగారు. సంజయ్ నాలుగు కొరుక్కున్నాడు. అదే నాన్న, గీత అసలు కోడలు కదూ అన్నాడు. కంగారుగా బయటికి వచ్చాడు. అతను ఇంటికి వెళ్ళేసరికి నీరసంగా తిరుగుతోంది పూర్ణిమ. భార్య గారు, కొడుకు కాని కొడుకును ఎప్పుడు ఇస్తున్నారు అన్నాడు చిన్నగా నవ్వుతూ. ఆమె అర్థం కానట్టు చూచింది. అతను జరిగిన విషయం అంతా చెప్పాడు. ఆమె బుగ్గల్లో కెంపులినాయి. అక్కడ ఉండలేనట్టు లోపలికి వెళ్ళిపోయింది. రాజామణి, కావాలంటే పట్టుచీర కొనిపెడతాను కానీ నా ప్రాణం తీక్ తల్లి, నీ ఊహాగానాలతో మతిపోతుంది అన్నాడు వంటింటి తలుపుల మీద 2 చేతులు వేసి నిల్చుని. నాకేం తెలుసు బాబు, వారం రోజుల నుండి తిండే తినలేదు, అందుకనే పాతకాలం సన్యాసిని ఏదో ఊహించాను అన్నది కాస్త లజ్జితుగానట్టు ముఖం పెట్టి. నాకు 1 కప్పు వేడి కాఫీ ఇవ్వు అన్నాడు. రాజామణి గుమ్మనంగా నవ్వింది. చిన్నబాబు, భార్యాభర్తల మధ్యన తగవులు లేకపోతే అసలు జీవితం చప్పగా ఉంటుంది. ఆ తగవును సాగదీయవద్దు. మై గాడ్, తల పట్టుకుని హాల్లోకి వచ్చి కూర్చున్నాడు. 10 నిమిషాల తర్వాత కాఫీ పట్టుకొని వచ్చింది పూర్ణిమ. సారీ, ఐఆమ్ వెరీ సారీ పూర్ణిమ అన్నాడు కాఫీ అందుకుని. ఆమె మాట్లాడలేదు. సోఫా చేతిని ఆనుకుని నిల్చుంది. మై గాడ్, మల్లెపూలు ఆ వాతావరణం నన్ను యూసుని చేశాయి. నేను చాలా మనోనిగ్రహం కలబడినని భ్రమపడేవాడిని. ఇంకా ఆలస్యం చేయటం నా అభిష్టం కాదు. నాన్నను 1 సంవత్సరం పాటు ఫారిన్ పంపే ఏర్పాటు చేస్తున్నాను. ఈ లోపల మీ వాళ్ళ అడ్రస్ కనుక్కుంటాను అన్నాడు. ఒక్కొక్క క్షణం అలా వస్తుంది, మీ పొరపాటేం లేదు అన్నది మెల్లగా. అలా అనుకున్న దానవు అన్నం సరిగా తినకుండా ఎందుకు నిన్ను నీవు శిక్షించుకుంటున్నావు అన్నాడు కాఫీ సిప్ చేస్తూ. మీకెలా చెప్పేది? నాకు ఏమైందో నాకే తెలియటం లేదు. నన్నేది అడగకండి ప్లీజ్. చేతుల్లో ముఖం దాల్చుకుని వెళ్ళిపోయింది. మిస్ పూర్ణిమ, ఏం మిస్ చేయాలో నాకే తెలియటం లేదు సార్ అన్నది ఏడుస్తూ. అతను ఎంత ప్రయత్నించినా పూర్ణిమ కాబోయే అత్తగారి అడ్రస్ కనుక్కోలేకపోయాడు. ఆ రోజు నుండి ఆమె తమతో పాటే భోజనం చేయాలని పట్టుపట్టాడు. చంద్రశేఖరం గారు కూడా పట్టుపట్టడంతో పూర్ణిమ కూర్చోక తప్పలేదు. సంజయ్ కొసరి వడ్డిస్తూ బెదిరిస్తూ ఆమె పట్ల శ్రద్ధ చూపటం చంద్రశేఖరం గారికి ఎంతో నచ్చింది. మర్నాడు ఆఫీస్ నుండి ఇందుమతి ఆఫీస్కి ఫోన్ చేశాడు. ఆమె దగ్గరడిగి చంద్ర వాళ్ళ అడ్రస్ తీసుకున్నాడు. 4 గంటలకే తండ్రికి చెప్పి బయలుదేరాడు. ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళి తలుపు తట్టాడు. తలుపు తీసిన అమ్మాయి ఒక్కసారి సంతోషంతో కేక వేసింది. ఓ సంజయ్ అన్నయ్య, నువ్వా? ఎన్నాళ్ళకు గుర్తు వచ్చాం అన్నది నిష్ఠూరంగా. మీరిద్దరైనప్పుడు ఏం చెప్పాను?
ముగ్గురైతే వస్తాను అన్నాను. మరి ముగ్గురయ్యారా అన్నాడు నవ్వుతూ. ఎవరే రజని? ఒక ముత్తైదు వచ్చింది. బాగున్నావా పిన్ని? సంజయ్ పలకరించాడు. ఆమె సంతోషంగా నవ్వింది. నీతో ఏం చెప్పాను సంజయ్? వారానికి ఒకసారి రావాలి, రమేష్ని చూసినట్టు ఉంటుందని అనలేదు అన్నది నిష్ఠూరంగా. అన్నావు పిన్ని, కానీ నాన్న అనారోగ్యం సంగతి తెలుసుగా. అసలు నాకు నా పనులతోనే సరిపోతుంది అన్నాడు. రా అన్నయ్య, మేము ముగ్గురం అయ్యాం. ఇదిగో అల్లుడు. రజని నవ్వుతూ ఉయ్యాల వంక చూపింది. పార్టీకి పిలవకుండానే అల్లుడిని చూపమంటే చూడం, మేము అలిగాం అన్నాడు సీరియస్గా ముఖం పెట్టి. అడగవే ఆ రజని, తను పెళ్లి చేసుకుని పార్టీ అయినా ఇచ్చాడేమో అన్నది మధురాక్షి. నా పెళ్లి వార్త నీదాకా వచ్చిందా అన్నాడు పెదవి కొరుకుతూ. మీ మామయ్య ప్రతిరోజు వస్తాడన్నయ్యా. పలహారము భోజనము చెయ్యనిదే వెళ్ళడు. ఉన్నంతసేపు నేను తిట్టడమే అన్నది రజని తనే తెచ్చి కొడుకును అందిస్తూ. రబ్బర్ బొమ్మలా ఉన్నాడు రజని నీ కొడుకు అన్నాడు ఎగరేసి ముద్దు పెట్టుకుని. జేబులో నుండి 100 రూపాయల నోటు తీసి అబ్బాయి చేతిలో పెట్టి గుప్పిలి పూశాడు. ఆ పసివాడు దాన్ని నోట్లో పెట్టుకోబోయాడు. ఒరేయ్, అన్నీ కడుపులోకైనట్టుగా రజని నోటు లాక్కుంది. రబ్బర్ షీట్ లేకుండా ఇచ్చావే అమ్మాయి. మధురాక్షి వచ్చి పిల్లాడిని తీసుకుంది. ఈ ఇంట్లో ఉన్నారేం పిన్ని? మన ఇల్లేమైంది? మధురాక్షి తడపటాయించింది. రజని అత్తవారింటికి వెళ్తుంది. రమేష్ లేడు. అంత పెద్ద ఇల్లు ఎందుకని నసిగింది. అమ్మ, ఎందుకమ్మా అన్నయ్యతో అబద్ధం చెబుతావు? అన్నయ్య, నాన్న వ్యాపారం ఏం బాగాలేదు. ఆయన ఖర్చు నీకు తెలుసు కదా, అందుకే ఇల్లు అమ్మాం. ఇది అప్పుడు నా కోసం ఇన్స్టాల్మెంట్లో కొన్నది అన్నది రజని. ఏమిటో నాయన, వాడు కావాలని ఈ కష్టాలు గట్టెక్కాలని అనుక్షణం ఎదురు చూస్తున్నాం అన్నది కళ్ళు ఒత్తుకుని. అమ్మ, అన్నయ్యకు కాఫీ ఇవ్వవే అన్నది రజని. ఆమె వెళ్ళి ఒక ప్లేట్ నిండా లడ్లు గారెలు తెచ్చింది. పిన్ని, నేను జగం మామయ్యని కాను, ఒక్కటి చాలు అన్నాడు. చాలే అబ్బాయి, వయసు కుర్రాడివి, ఆ మాత్రం తినలేవు అన్నది ఆమె మంచినీళ్ళ గ్లాస్ పెడుతూ. అవును, ఈ ఇంట్లో ఇంత క్రితం ఎవరైనా జరగా రావని ఉన్నారా అన్నాడు జేబులోని అడ్రస్ తీసుకొని చూస్తూ. జరగా రావా? మధురాక్షి ముఖం నల్లగా మారింది. రజని తల వంచింది. అవును పిన్ని, ఇదే అడ్రస్ ఇచ్చారు. పాపిష్టి వాళ్ళెవరు నాయన? బంగారు కంచానికైనా గోడ దాపుండాలి కదా. ఏదో అవసరానికి అప్పడుగుతాడని మీ బాబాయిని ఈ వీధిలో వాళ్ళు అలా పిలుస్తారు అన్నది ఉదాసీనంగా. మరి ఈ చంద్ర అతని ముఖం చిట్లించాడు. నీకు తెలియదా బాబు, మన రమేష్ పూర్తి పేరు రమేష్ చంద్ర అంటున్నావు? ఆమె ఆదుర్దగా అడిగింది. సంజయ్ కళ్ళ ముందు తెగ తొలగిపోయినట్టయింది. అతనికి అంతా అర్థమైంది. ఎవరిచ్చారన్నయ్యా ఈ అడ్రస్సు? రజని అడిగింది. ఎవరో లేమ్మా, పోకిరి వాళ్ళు. మీ వారు వచ్చి వెళ్ళారా? బాబు నామకరణోత్సవానికి వచ్చారన్నయ్యా అన్నది. ఈసారి వస్తే ఇంటికి తీసుకురాకుండా వెళ్ళొద్దు అన్నాడు మంచినీళ్లు త్రాగి. ఈ లోపల కోడల్ని తీసుకుని ఓ పూట నువ్వే భోజనానికి రా అన్నది మధురాక్షి. కోడలంటే గుర్తుకు వచ్చింది. పిన్ని, మీ కోడలు ఎలా ఉంది అన్నాడు క్యాజువల్గా అడిగినట్టు. మా కోడలు ఎవరు నాయనా? అప్పుడేదో ఎంగేజ్మెంట్ అనుకున్నాం కదూ, అదంతా ఓ పీడకల. మీ బాబాయి స్నేహానికి ప్రాణం ఇచ్చే మనిషా? స్నేహితుడి కూతురు చేసుకుంటాను కొడుక్కి అనుకున్నారు. ఆ తర్వాత వాళ్ళంతా తుఫాన్లో కొట్టుకుపోయారట అన్నది. రజని మెల్లగా లేచి వెళ్ళి ఫోటో ఆల్బమ్ తెచ్చింది. మీ అల్లుడి వైభవం చూడన్నయ్యా అంటూ ఆల్బమ్ మొదటి పేజీలో పూర్ణిమ రమేష్లు కూర్చున్న ఫోటో ఉంది. అతనికి కాస్త మిగిలిన అనుమానం పటాపంచలైంది. అతని యాంత్రికంగా ఆల్బమ్ తిరిగేశాడు. అతని కళ్ళ ముందు దీనంగా చూస్తూ పూర్ణిమ నిల్చుంది. ఈ అమ్మాయి అందంగానే ఉంది అన్నాడు ఎరగనట్టు. ఆ అందమే మా ప్రాణం తీస్తుంది నాయన. ఆ పిల్ల విజయవాడలో వృత్తిలోకి దిగిందట. ఆ పిచ్చివాడేమో పూర్ణ అడ్రస్ అని రాస్తాడు అన్నది కాఫీ తెచ్చిస్తూ. ఆ కాఫీ పరమ చేదుగా అనిపించింది. అతను కాఫీ సగం త్రాగి లేచాడు. సాగనంపుతూ రజని కారు వరకు వచ్చింది. మధురాక్షి రాబోయింది. అమ్మ, చిన్ని లేస్తాడేమో అన్నది రజని. ఆమె నవ్వుతూ లోపలికి వెళ్ళిపోయింది. అన్నయ్య, ఒక మాట చెప్పేదా? అమ్మ నాన్న ఎందుకులా మారిపోయారో నాకు అర్థం కావటం లేదు. నాకు మాత్రం చాలా గిల్టీగా ఉంది అన్నది రజని. ఎందుకమ్మా? డోర్ తీసి అడిగాడు. పూర్ణిమ వాళ్ళ నాన్న దగ్గర తీసుకున్న కట్నంతోనే కదా అన్నయ్య నాకు కట్నం ఇచ్చింది. ఆ తుఫాన్ రావటం, ఆ అమ్మాయి ఆస్తి పోవటంతో అన్ని అబద్ధాలు ఆడుతున్నారు. ఆ అమ్మాయి వచ్చి వెళ్ళిందట అన్నది. అలాగా? రమేష్ అభిప్రాయం ఏమిటో? అన్నయ్యకు ఈ విషయాలేం తెలియవు. డిసెంబర్లో వాడు న్యూజెర్సీ వెళ్ళాడు. అంతా గల్లంతైంది. ఎన్నిసార్లు అన్నయ్య పూర్ణిమ గురించి రాసినా వీళ్ళు సరిగ్గా వ్రాయటం లేదు. ఆ అమ్మాయి ఎక్కడుందో తెలిస్తే నేనైనా వ్రాసేదాన్ని అన్నది దిగులుగా. నాకు రమేష్ అడ్రస్ ఇవ్వు, ఆ అమ్మాయి అడ్రస్ కనుక్కొని వ్రాస్తాను అన్నాడు. పూర్ణిమ తన ఇంట్లో ఉందని చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ. అన్నయ్య,
ఈ పాటికి బయలుదేరి ఉంటాడు. లండన్, ప్యారిస్ ఆగుతూ వస్తానన్నాడు అన్నది. వాడు రాగానే నన్ను కలుసుకోమను లేదా ఫోన్ చేయమను అన్నాడు కూర్చుని డోర్ మూస్తూ. ఏమ్మా మీ అయ్య ఉన్నాడా? ఒకతను ముఖం చుట్లు ఇస్తూ వచ్చి అడిగాడు. నాన్న లేరండి అన్నది రజని. సెహబాష్, నువ్వు తయారయ్యవా? నీకు కాస్త అభిమానం ఉందనుకున్నాను. ఇలాంటి వారు నలుగురు తగిలితే కొట్టు మూసుకోవాలి అన్నాడు. ఆ రజని అసహాయంగా చూచింది. అదంతా సంజయ్ ముందు జరిగిందని మరీ కుంగిపోయింది. సంజయ్ బయటికి వచ్చాడు. ఏమ్మా, ఏమిటి? ఎవరితను? రజని కళ్ళెత్తింది. కళ్ళ నిండా నీరు ఊరింది. ఆమె ఏం చెబుతుంది? ఏదో ఇంటింటికి తిరిగి 4 చీరలు అమ్ముకుంటాను బాబు, నెల బాకీలు సరిగా ఇస్తే మాకు వాడికి డబ్బు మిగిలింది, లేకుంటే లేదు. ఈ అమ్మ పెళ్ళికి కొన్నారు 4,000 రూపాయల బట్టలు. అది పూర్తి కాకముందే మళ్ళీ మొన్న 1,000 రూపాయల చీర తీసుకున్నారు. నువ్వేం చెప్పక్కర్లేదు. పెళ్ళికి తీసుకున్న చీర డబ్బు అలా ఉండగా మళ్ళీ ఎందుకు ఇచ్చావు? తీక్షణంగా అడిగాడు. బాబు, ఈ వ్యాపారం జూదం లాంటిదే బాబు. ఇందులో పోగొట్టుకున్నదంతా రాబట్టాలని మళ్ళీ ఇస్తాం. ఈసారి పూర్తిగా తగ్గిపోయాడు అతను. సంజయ్ ఒకసారి రజనీ వంక చూచాడు. సరే, ఈ అడ్రస్కి రా. విజిటింగ్ కార్డు ఇచ్చి కారు ఎక్కాడు. అతను ఇందుమతి ఆఫీస్కి వెళితే ఆమె అక్కడ లేదు. ఉస్సురంటూ ఇంటికి వచ్చాడు. మందమతి, మరీ అంత మన్ను తిన్న పాములా ఉంటే ఎందుకు పనికిరావు. అతను మీ జలగారావు గారింటికి వెళ్ళే ఉంటారు అంటున్న ఇందుమతి కంఠం కంగుమన్నది. సంజయ్కు ఎక్కడలేని కోపం వచ్చింది. అమ్మ ఇందుమతి గారు, జలగారావు, పీతారావు అంటూ మీరు పెట్టుకున్న ముద్దు వారి పేర్లు మాలాంటి వాళ్ళకిచ్చి ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు. వాళ్ళు నాకు తెలిసిన వారు కాబట్టి సరిపోయింది అన్నాడు సోఫాలో కూర్చొని. ఓ సారీ సంజయ్ గారు, అతని పేరు శంకర్రావు అని నాకు గుర్తుండదు. జలగారావు అంటాను. అదే పేరు రాసిచ్చాను అన్నది అపరాధిలా. ఏం జరిగింది సార్ అన్నది ఆందోళనగా పూర్ణిమ. మీరు అప్సెట్ అయ్యి మీ కాబోయే మామగారు అడ్రస్ అడిగితే వినిపించుకోలేదు. అందుకని మీ ఇందుమతిని అడిగితే జలగారావు అంటూ అడ్రస్ ఇచ్చింది. శంకర్రావు గారు మా స్నేహితుని తండ్రి కాబట్టి సరిపోయింది అన్నాడు. వాళ్ళు మీకు తెలుసా? తెల్లబోయినట్టు అడిగింది పూర్ణిమ. తెలిసేమిటండి? నేను రమేష్ ఇంటర్ వరకు కలిసే చదువుకున్నాం. మీరు చంద్ర అంటూ నన్ను చీకట్లో పెట్టారు అన్నాడు. తనేం చేస్తుంది? అతను రమేష్ చంద్రను విభజించి సగం ప్రియురాలికి సగం తన వారికి ఇస్తాడని అన్నది ఇందుమతి. చాలే, ఎంత మాట పడితే అంత మాట అనటమేనా? నిశ్చితార్థం జరిగిన వాళ్ళంతా ప్రియురాండు కారు అన్నది తీక్షణంగా. మీరు నిశ్చింతగా ఉండండి పూర్ణిమ. రమేష్ చంద్ర బయలుదేరాడుట. 2 వారాల్లో ఇంటికి రావచ్చు అన్నాడు నిదానంగా. మరి మామయ్యకు ఏం చెబుతారు అన్నది కంగారుగా. ఏదో నేను చెబుతాను, నువ్వేం కంగారు పడకు అన్నాడు. వాళ్ళతో పాటు భోజనం చేసి వెళ్ళిపోయింది ఇందుమతి. చంద్రశేఖరం గారిని చూస్తే ఎవరు అంత జబ్బుపడి లేచారనుకోరు. కాస్త పట్టి చూస్తే మూతి వంకరగా కనిపిస్తుంది, అంతే. తట్టు తగిలిన మనిషిలా కుంటుతూ నడుస్తాడు. చెయ్యి కాస్త వణుకుతుంది. తండ్రి కొడుకులు ఆఫీసుకు బయలుదేరుతుండగా సంజయ్ తన బ్యాగ్ కోసం కేక వేశాడు. తెస్తున్నాను సార్ అని నాలుగు ఖర్చుకుంది. గాబరాగా చంద్రశేఖరం వంక చూచింది. ఇంకా వాడు నీకు బాస్లాగే కనిపిస్తున్నాడా అని నవ్వారు. ఆయన ఎటో చూస్తుండిపోయాడు. అమ్మయ్య అనుకుంది పూర్ణిమ. సంజయ్ మాత్రం ఇవేమీ గమనించలేదు. రమేష్ రాగానే పూర్ణిమ విషయం తండ్రికి ఎలా చెప్పాలా అన్న ఆలోచనలో పడ్డాడు. అత్తయ్య, మీరు నా మాట అర్థం చేసుకోకుండా ఆరోపిస్తున్నారు. ఈ కాలంలో పొలాలు ఉన్నంత తలకాయ నొప్పి మరొకటి లేదు. వాటిని చూచేవాడు, దున్నేవాడు ఎవరు? దున్నటానికి దొరికారే అనుకుందాము. కూలీలు దొరుకుతున్నారా? ఎరువులు దొరుకుతున్నాయా అన్నాడు మదన్ ముఖం మార్చుకొని కూర్చున్న సుశీలమ్మ వంక చూస్తూ. నాకు కబులు చేత కావు మదన్ బాబు. ఇన్నాళ్ళు ఎకరాకు 15 బస్తాల మక్తా ఇవ్వలేదా? ఆమె రోషంగా అడిగింది. మక్తా ఇచ్చారు, రైట్. 10 ఎకరాల పొలాలకి మీరు ఎన్ని బస్తాల వడ్లు వచ్చేవి? ఆమె చురుగ్గా చూచి ముఖం తిప్పుకుంది. నేను చెబుతాను. సుమారు 150 బస్తాలు వస్తాయి. సంవత్సరానికి 7-8 వేల ఆదాయం అన్నమాట. ఆ పొలం చెడి అమ్మినా 2 లక్షలు వస్తాయి. ఆ డబ్బు ఫిక్స్డ్ డిపాజిట్లో వేసుకున్నామంటే సంవత్సరానికి 15-20 వేల ఆదాయం. తుఫాన్ వచ్చిందా, వర్షాలు కురవలేదు అన్న బాధే లేదు అన్నాడు మదన్. ప్రతిదీ డబ్బుతో లెక్క చూసుకోరు. కొరకగా చూసింది సుశీలమ్మ. పులిపర్రు పొలం తన మొదటి సంపాదనతో అన్న కొనిచ్చాడు. అది కాస్త అమ్మేశారు మామ అల్లుళ్ళు. అల్లుడు చెప్పిన లెక్కలిన్నామటే పతివ్రత అన్నాడు జగన్నాథం. అత్తయ్య వినదు.
ఆమెకు నేనంటే కోపం. రెండవ పెళ్లి వాళ్ళే చేసుకున్నారు. ఒక మహాకవి 3 పెళ్ళిళ్ళు చేసుకుని 7 ఆఫర్స్ పెట్టుకున్నారు. మరో ప్రగతిశీల రచయిత రెండవ పెళ్లి కోసం మతమే మార్చుకున్నాడు. ప్రపంచ చరిత్రలో చాలండి, ప్రపంచ చరిత్రలో ఎవరూ చెయ్యని ఘనకార్యాలు మీరు చేశారు. విసుక్కుంది. కళ్ళు మూసుకుపోయి ప్రేమంటూ తిరిగి ఇప్పుడు అంటే ఏం లాభమే? ఆ సంజయుడిని వాడి పెళ్ళాన్ని చూస్తే కళ్ళు చాలలేదు. అంతా నా కర్మ. సుశీలమ్మ లేచి వెళ్ళింది. నా కళ్ళు అడకపోయిన ఆమె ఇచ్చేవాడిని. జగన్నాథం ఇంకేమో అంటుండగా టెలిగ్రామ్ మెసెంజర్ వచ్చి టెలిగ్రామ్ ఇచ్చాడు. అది మదన్ పేర ఉంది. అది చదివి అతని ముఖంలో రంగులు మారటంతో గీత కుతూహలంగా చూచింది. యువర్ వైఫ్ సీరియస్, స్టార్ట్ ఇమీడియట్లీ. బొంబాయి అడ్రస్ ఉంది. తను శారద ఇక్కడే ఉన్నారు. వైఫ్ ఎవరబ్బా? ఓ గాడ్, నేను వెంటనే వెళ్ళాలి. వెళ్తున్న మదన్ చేపెట్టి ఆపింది గీత. ఆమె తీక్షణంగా చూసింది. ఎక్కడికి? నీవు టెలిగ్రామ్ చదివావు కదా, ఇంగ్లీష్ రాదా? వైఫ్ అంటే భార్య, సీరియస్ అంటే పరిస్థితి బాగాలేదని, సుస్థి అని అర్థం. స్టార్ట్ అని అనబోతుంటే ఆమెకు మండిపోయింది. బయలుదేరు అని అర్థం. బయలుదేరుతున్నావా? బయలుదేరదామంటేనే నువ్వు మధ్యలో తగులుకున్నావు అన్నాడు గదిలోకి వెళుతూ. ఇంతకీ తమరికి ఎంతమంది భార్యలో కసిగా అడిగింది గీత. లెక్క పెట్టలేదు. ఈసారి తీరిగ్గా లెక్క పెడతాను. సూట్ కేసు తీసుకుని బయలుదేరాడు మదన్ మోహన్. అల్లుడు గారు, ఆ డబ్బు బ్యాంకులో కట్టావా? జగన్నాథం అడిగాడు. ఆ బ్యాంకీ అనే బదులు బ్యాంకు అనలేవు. ఎట్టా అట్టా అంటూ ప్రాణాలు తీస్తాడు. నా దగ్గర ఉంటే బ్యాంకులో ఉన్నట్టే కానీ తిని కూర్చో అని వెళ్ళిపోయాడు మదన్. చెల్లి, మనం అన్యాయం అయిపోయామే, ఏడ్చింది శారద. అక్క, నీ ఆగమన వార్త రోజే అవ్వాల్సిన అన్యాయం అయింది. ఇంకా కొత్తగా అవ్వాల్సిందేం లేదు అన్నది వెటకారంగా గీత. ఏమిటి గీత? సుశీలమ్మ వచ్చింది. వదిలేమ్మా, నీ గుండె ఆగిపోగలదు అన్నది గీత. పిన్ని, ఆయనకు 3వ పెళ్ళాం ఉందట. ఆమె ఆరోగ్యం బాగాలేదు అని వెళ్ళారు అన్నది ఏడుస్తూ శారద. అయ్యో, నిజమేనట్టే అమ్మ. కూతురి వంక చూసింది. ఎందుకమ్మా బాధ? 7గురున్నా భరించాల్సిందే అన్నది ఏం జరిగినట్టు. ఏమండి, మాట్లాడరేం? సుశీలమ్మ ఏడుస్తూ అడిగింది. అదైనా ఉద్యోగం చేసే పిల్లేనా? మన మీద పడి తినే పిల్ల అని ఆలోచిస్తున్నాను అన్నాడు. ఏమిటండి మీ మాటలు? ఖచ్చితంగా ఉద్యోగం చేసే పిల్లనే. నా నోరుబడ ఉద్యోగం అనాల కాబోలు అని తన నెత్తిన తనే ఒకటిచ్చుకున్నాడు. ఇంకేం నాన్న, ఇంకో గది ఖాళీ చేయించు. ఒక భార్య వంట చేస్తుంది, మరో భార్య ఉద్యోగం చేస్తుంది, ఇంకో భార్య సరదాలు తీరుస్తుంది. మీరు కళ్ళు పండుగగా చూద్దురు కానీ గీతకు కళ్ళమ్మట నీరు కారుతుంది. నన్నేం చేయమంటావు పాపా? కళ్ళ నిండుగా చూడమంటున్నాను. నీ మాటలు విని నా జీవితాన్ని నేనే కూల్చేసుకున్నాను. గీత కూర్చుండి చేతుల్లో ముఖం దాచుకుంది. అటు వంటింట్లో దూరి శారద ఏడుస్తుంది. ఎవరు చచ్చారు నా ఏడ్పులు? జగన్నాథం కసురుకున్నాడు. మానసికంగా ఎప్పుడో చచ్చిపోయాను నాన్న అన్నది. ఆమెకు గతం అంతా గుర్తుకు వచ్చింది. తన పుట్టినరోజున మామయ్య సంజయ్తో ఎంత అపురూపంగా గడిపింది. సంజయ్ చేత కానుకలిప్పించి తృప్తిపడే మామయ్యను కాదన్నది తను. ఆయన ప్రేమాభిమానాన్ని కాలదన్నింది. ఒకే ఒక కూతురుగా పుట్టినందువల్ల తనకున్న దేనిలోనూ వాటా ఇవ్వని తను ఈరోజు జీవితంలోనే వాటా ఇవ్వాల్సి వస్తుంది. ఎంత దురదృష్టకరం! ఓ జగన్నాథం గారు గరగరమంటూ పిలిచిందో కంఠం. ఎవలాలు? ఎవరు? ఏమే, ఎలా మాట్లాడాను అన్నాడు. సుశీలమ్మ మూతి తిప్పుకుంది. నేనండి, రమణయ్య శెట్టిని. మన అబ్బాయి గారు తెచ్చిన అప్పు వడ్డీ 2 కట్టాలండి అన్నాడు. అతన్ని చూస్తూ ఉంటే నల్లరాయి విగ్రహం నడిచి వచ్చిందా అన్నట్టు అనిపించింది. బెదురు పెట్టినట్టు నిదురు విభూది రుద్దాడు. మా అబ్బాయా? ఆ లెవలు? అదేటయ్యా, అల్లుడైనా అబ్బాయి అయినా ఆయనే కదా. మదనమోహనుడు, ఇదిగో పత్రం అంటూ ఓ మాసిపోయిన పాలిథిలిన్ బ్యాగ్ నుండి కాగితాలు తీశాడు. ఏటేటి? నేనే ఊరందరికీ వడ్డీలకి ఇచ్చి డబ్బు సంపాదిస్తే నీకు వడ్డీలు ఇస్తానా? చేవుంటే కోర్టుకెళ్ళయ్యా అన్నాడు కోపంగా. మాకేటి భయం? వెళ్తాను, డబ్బు పిండుతాను అన్నాడు కోపంగా రమణయ్య. వెళ్ళిపోయాక తల పట్టుకుని కూర్చున్నాడు జగన్నాథం. అతనికి ఉక్కిరి బిక్కిరయ్యి ఊపిరి ఆడనట్టుంది. అతను శంకర్రావును సలహాలు అడుగుతుంటాడు. అతను చదువుకున్నవాడన్న గురి ఉంది. అందుకే బాదరాగా అతని దగ్గరికి వెళ్ళాడు. రండి జగన్నాథం గారు, ఏమిటి కదా ఉరికే రారు మహాత్ములు అన్నాడు. మహాత్ముని చేయకయ్యా, కొట్టి చంపేయగలరు అన్నాడు నవ్వుతూ. కూర్చోండి రజని,
జగం మామయ్య వచ్చాడు, పలహారాలు పట్టరా అన్నాడు కూర్చొని. అతనికి లోపల బీగుతూనే ఉంది. అప్పు అడగటానికి రాలేదు కదా. జగన్నాథం మాత్రం ఇల్లంతా కలిగి చూస్తున్నాడు. శంకర్రావు డైరీలో తీసుకోవడమే కానీ ఇవ్వటం తెలియదు. ఏటి సంగతి, ఇల్లంతా అలంకారాలు చేసినట్టుంది. మా అబ్బాయి వస్తున్నాడు. సగర్వంగా భుజాలు ఎగిరవేశాడు. అబ్బో అబ్బో, తొందరగా అప్పు తీరుస్తామన్నమాట. తొందరగా అప్పు తీరుతుందన్నమాట. అయితే శంకర్రావు, మా అల్లుడి విషయం ఏం చేతమంటావు? మదన్ విషయం చెప్పాడు. ఏమిటో ఈ కాలం పిల్లలు, గంభీరంగా ఆలోచించాడు శంకర్రావు. అదేనయ్యా, నా మాడు పగులుతుంది. జగన్నాథం గారు, కోర్టుకి ఎక్కిన ఖర్చులు మీరే పెట్టుకోవాలి. అందుకని ఒక పని చేద్దాం, ఈ అప్పు తీర్చివేయండి, మళ్ళీ ఇవ్వవద్దని గట్టిగా హెచ్చరించి అని సలహా ఇచ్చాడు. అంతేనంటావా? తేలముఖం వేశాడు జగన్నాథం. అప్పుడే రజని అగసల ప్లేటుతో వచ్చింది. ప్రక్కనే పేరినయ్యి ఉంది. అతని నోరు ఊరింది. మీ ఇంట్లో కుదిరినట్లు వంటకాలు మా ఇంట్లో కుదిరి చావు. ఒకరి చేతి రుచేమో అన్నాడు సంబరంగా. అందరూ ఆ మాటే అంటారు. గ్లాస్తో నీళ్లు తెచ్చింది మీ మధురాక్షి. నీ పేరులోనే మధురం ఉంది కదమ్మా అన్నాడు అగసె కరకర నములుతూ. వీడి ఇంట్లో అగసెలు చేస్తే హఠాత్తుగా చావడు అనుకున్నాడు శంకర్రావు. శారద పీడ ఎలా వదులుచుకోవాలో అర్థం కాలేదు జగన్నాథానికి. అతను ఆలోచిస్తూ అగసెల పైకి దండయాత్ర సాగించాడు. చంద్రశేఖరం గారు ప్రయాణానికి సిద్ధమయ్యారు. మధ్యాహ్నం ఫ్లైట్లో ఆయన బాంబే వెళ్తున్నాడు. కూడా సంజయ్ వెళ్తున్నాడు. ఆయన లండన్లో వారం రోజులుండి స్టేట్స్కి వెళ్తాడట. మధ్యలో ప్యారిస్ చూడటానికి ఏర్పాటు చేశాడు. నాన్న, లండన్లో జాదవ్ రాకపోతే అడ్రస్ పట్టుకు వెళ్ళిపోగలను కదా. జాఫర్ రాకపోతే అడ్రస్ పట్టుకు వెళ్ళిపోగలను కదా అన్నాడు సంజయ్ విఐపి సూట్ కేసు తాళాలు బిగిస్తూ. అదేం మాటగా నవ్వేశారు ఆయన. ఏమిటో నాన్న, ఒంటరిగా పంపాలంటే దిగులుగా ఉంది, కానీ తప్పదు అన్నాడు. చంద్రశేఖరం ఫారిన్లో ఉండగా రమేష్ పూర్ణిమల వివాహం జరుగుతుంది. అప్పటికి తండ్రి కోలుకుంటాడు. తను వెళ్ళి అతనికి రచ్చ చెబుతాడు. రమేష్ వస్తే అతని రాకపోకలు తండ్రికి అనుమానాన్ని కలిగించవచ్చు. అతను ఎయిర్ బ్యాగ్లో కావాల్సిన సామాన్లు సర్దుతుండగా ఫోన్ వచ్చింది. అతను కంగారుగా ఫోన్ ఎత్తాడు. ఓ రమ్ము, ఎప్పుడు రాక? ఉదయమా? ఏం లేదు, నేను ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను. సాయంత్రం రా. ఫోన్ పెట్టేశాడు. 2 నిమిషాలకు తను చేసిన పొరపాటు అర్థమైంది. తను రజనీతో పదే చెప్పాడు. రమేష్ రాగానే తనను చూడమని. అతనితో సరిగ్గా మాట్లాడకుండా పెట్టేశాడు ఫోన్. అతను ఏమనుకుంటాడు? అయినా తను ఇంత పిరికివాడేమిటి? ఇది ఇలా విషయం అంటే అర్థం చేసుకోలేదా? ఫోన్ చేద్దామంటే వాడి ఇంట్లో లేదు. ఎదురింటి నుండి చేశాడో తెలియదు. నాన్న, 10 నిమిషాల్లో వస్తాను అని త్వరగా కారు తీసుకుని వెళ్ళాడు. చంద్రశేఖరం గారు సంజయ్ పూర్వపడలేక తయారైన సుశీలమ్మ విషయంలో బాధగానే ఉంది. అమ్మ పూర్ణ, అతను పిలిచాడు. ఏమిటి మామయ్య? పూర్ణిమ వచ్చింది మంచినీళ్ళ గ్లాస్తో. అప్పుడప్పుడు వెళ్ళి సుశీల్ని చూసిరా తల్లి, గీత జీవితం పాడైపోయింది నిట్టూర్చాడు. ఆ విషయం మీరు చెప్పాలా అన్నది నీళ్ళు అందించి. అలాగే వారానికోసారైనా ఏదైనా వండి పంపించు. జగన్నాథం బయట తిని ఇంట్లో వాళ్ళను పట్టించుకోడు. ఇన్ని రోజులు లేని ప్రేమ తన ఊరిపై ఈరోజు కలిగిందా? నాకు దూరం చేయాలని అన్నాడు దిగులుగా. సుశీలమ్మను తన బంధువుల పెళ్ళంటూ పంపాడు జగన్నాథం. మంచిది మామయ్య, పళ్ళ రసం తాగుతారా? వద్దమ్మా, నీ చేత్తో మంచి కాఫీ ఇవ్వు అన్నారు ఆయన. ఆమె ముసిముసిగా నవ్వుతూ వంటింట్లోకి వెళ్ళింది. సంజయ్ ఉంటే కాఫీ తాగనివ్వడని తెలుసు. అప్పుడే తుఫానులా ఆ యువకుడు దూసుకొచ్చాడు. హాయ్ అంకుల్, ఏడీ వీడు? 4 తన్ని 3 కొసరు వేస్తాను. అర్జెంటుగా ఫోన్ చేయమని. ఫోన్ చేస్తే కొంప మునిగిపోయినట్టు పెట్టేస్తాడా? ఫుల్ స్టాప్ కామా లేకుండా అడిగాడు. ఓ రమేష్, నువ్వా నాయనా? రాగా, ఎప్పుడొచ్చావు? బాగా రంగు తేలావు. ఎవరో అనుకున్నాను. చంద్రశేఖరం చిరునవ్వుతో అడిగాడు. రమేష్ వెళ్ళి ఆయన పక్కన కూర్చున్నాడు. క్షేమంగా వచ్చాను. అవును, మీరు ఫారిన్ వెళ్తున్నారట. ఓ 4 రోజులు పోస్ట్పోన్ చేయకూడదు? అందరం కలిసే వెళదాం. నాన్నగారు ఈరోజు ఫారిన్ వెళుతున్నాడు రాగా అని చెప్పలేడు. వచ్చి మాట్లాడతాడట వెధవ. ఏది? ఆయన పక్కపక్క నవ్వేశారు. నువ్వేం మారలేదు రమేష్, బయటికి వెళ్ళాడు అన్నారు ఆయన. పెళ్లి చేసుకున్న బడుద్దాయి ఒక్క ఉత్తరం రాయరు, పోనీ కార్డు పంపుకోరు. ఐఎమ్ రియల్లీ మ్యాడ్ అన్నాడు భుజాలు ఎగిరేస్తూ.
వాడు అనుకుని ఆహ్వానాలు అచ్చివేసి వివాహం చేసుకోలేదు. నేను చావు బ్రతుకుల్లో ఉండగా జరిగింది వివాహం. గీత ఆయన ముఖం ఉదాసీనంగా మారింది. విన్నాను అంకుల్, మనవాడ తొందరలో కోతినో కొండముచ్చినో కట్టుకోలేదు కదా. ఆయన తన విచారం మరచిపోయి ఫక్కున నవ్వారు. కోతో కొండముచ్చో చూచి నువ్వే నిర్ణయించు, మనసు మాత్రం బంగారు బాబు, ఆయన గర్వంగా అన్నారు. ఎన్ని క్యారెట్ల బంగారం అంకుల్? ఎగతాళిగా నవ్వాడు. నీ అల్లరి తగ్గలేదు. మేలిమి బంగారమో క్యారెట్లు ఎన్నో నువ్వే నిర్ణయించిన ఆయన. గీతను వద్దన్నాడు. నేను పడిన ఆవేదన అంతా ఇంత కాదు, కానీ ఇప్పుడు వాడి సెలక్షన్ విలక్షణమైంది అనిపిస్తుంది అన్నారు ఆయన నిశ్చింతగా. మామయ్య కాఫీ అడిగారు. వారేమన్నా అంటే జవాబు చెప్పే పూచి మీదే అన్న కోమల కంఠంతో పాటు గాజులు గలగలా వినిపించింది. రమేష్ ఇటు తిరిగాడు. చూడు రమేష్, నా కోడలు పూర్ణిమ, సంజు స్నేహితుడి తల్లి చంద్రశేఖరం గారు సగర్వంగా చూశాడు. మీరు పూర్ణిమ చేతిలోని కాఫీ కప్పు వణికింది. కాఫీ చీరపై పడింది. పూర్ణిమ, నువ్వు ఇక్కడ? సంజయ్ను రమేష్ ముఖం పాలిపోయింది. మీరు ఒకరినొకరు ఎరుగుదురా? చంద్రశేఖరం గారు మార్చి ఇద్దరిని చూశారు. అవును అంకుల్ అన్నాడు రమేష్ చురుకుగా. పూర్ణిమ కాఫీ కప్పు ప్రక్కన పెట్టి దిక్కు తోసినట్టు నిలబడిపోయింది. రమేష్ లేచాడు. అంకుల్, మీరు మేల్మి బంగారం అన్న ఈవిడ గారు ఉత్త రాగి. కాదు సత్తు. అది కాదు, దానికి విలువ ఉంది. బజార్ మనిషి అంకుల్, నాకు వాగ్దాత, ఎంగేజ్మెంట్ అయిన ఈవిడ గారు విజయవాడ వీధులు పావనం చేసి నాకంటే ధనికుడు సంజయ్ని పట్టింది. ఆపండి మీ ప్రలాపన. చిగురుటాకులా వణికిపోయింది పూర్ణిమ. ఏం, నేను అబద్ధం అంటున్నానా? నేను ఎంత ఆశతో మా అమ్మ నాన్న రాసిన వార్త గాలి వార్త కావాలని అనుకుంటూ వచ్చాను. మీరు విన్నవి గాలి వార్తలే, నీలి వార్తలే. మా నాన్న దగ్గర తీసుకున్న 50,000 కట్నం తిరిగి ఇవ్వాల్సి వస్తుందని మీ నాన్న ఆడిన నాటకం అదంతా అర్చింది పూర్ణిమ. బజార్ మనిషి అన్నమాట ఆమె అణువు దహించి వేస్తుంది. నేను రాసిన ఒక్క ఉత్తరానికి జవాబు ఇవ్వలేదేం? అతను నిలదీశాడు. ఆమెకు అదేం వినిపించలేదు. ఆమెకు భయంకరమైన గతం కళ్ళ ముందు మెదిలింది. ఆనాడు సంజయ్ తారసపడకపోతే సింహపు పంజాలో చిక్కుకుపోయేది. షేక్ చేతుల్లో నలిగిపోయేది. బజారు మనిషి అయ్యేది. ఆ క్షణంలో సంజయ్ ఆమె కళ్ళ ముందు ఎంతో ఎత్తుకు ఎదిగిపోయాడు. చెప్పు, గాలి వార్తే కానీ నీలి వార్తే కానీ సంజయ్ని ఎలా పట్టావు? అతని ఇంకేదో పౌరుషంగా అనుబోయాడు. విదేశాల్లో ఉండి వచ్చారేమో, సభ్యతా సంస్కారాలని చదివేందుకు. అవతల వ్యక్తి అవసరం ఏమిటో పరిస్థితులు తెలుసుకోకుండా అభాండం వేస్తే సహించరెవరు. ఇంకా రోషంగా ఏదో అనుబోయి చిత్తరువులా ఇద్దరిని చూస్తాడు. చంద్రశేఖరం గారిని చూచి తగ్గిపోయింది. మామయ్య, ఇదంతా నిజం కాదు. అభండాలు నమ్మొద్దు. వెళ్ళి అతని కుర్చీ ప్రక్కన కూర్చుని ముఖం అతని చేతిపై ఆంచింది. అంకుల్, అడగండి అంకుల్. నాకు నిర్ణయించాక సంజయ్ని ఎలా వివాహం చేసుకుందో. ఆ క్షణంలో రమేష్కు పూర్ణిమ కోసం తను పడ్డ ఆరాధన తప్ప మరేం గుర్తుకు రావటం లేదు. పూర్ణ, చంద్రశేఖరం ఆమె తల నిమిరాడు. ఒక్క మాట చెప్పమ్మా, నీ వివాహం అయ్యే నాటికి నీవు రమేష్కు నిర్ణయమైన వధువు అని సంజయ్కి తెలియదా అని అడిగారు. అంకుల్, ఆవిడని అడిగి వృధా ప్రయాస. సంజు సంగతి నాకు తెలీదు అన్నాడు నిరసనగా. సంజయ్ గారి సంగతి మీ అందరికంటే ఎక్కువే తెలుసు నాకు. మా వాళ్ళు తుఫాన్లో కలిసిపోయాక ఎన్నో ఉత్తరాలు రాశాను వీళ్ళ ఇంటికి. జవాబు రాలేదు మామయ్య. దూరపు బంధువు మాకు తెలిసిన మరొకతని సహాయంతో వీళ్ళ అడ్రస్ కనుక్కుందామని వస్తే వాళ్ళు విజయవాడలో నా జీవితం నాశనం చేయాలని చూశారు. దేవుడిలా సంజయ్ గారు కనిపించి ఆపద నుండి రక్షించారు అన్నది వెకుతూ ఆమెకు ఆనాటి తన అవస్థ కళ్ళ ముందు హృదయాన్ని కలిచివేసింది. అయితే సంజయ్ పట్ల ఆ క్షణంలో అభిమానం పుట్టుకొచ్చి పెళ్లి చేసుకున్నానంటావు, అవునా? హేళనగా అడిగాడు. ఏమ్మా, రమేష్ రాడనుకున్నావా? ఏం జరిగింది? నేనేం చెప్పలేను. నన్నేం అడగకండి. సంజయ్ గారు రాగానే అంతా వారిని అడగండి అన్నది పూర్ణిమ. ఆమె భయం ఆమెకున్నది. చంద్రశేఖరం యజమానే కాదు, మనసున్న మంచి వ్యక్తి. తనేం చెప్పలేదు అంకుల్. తప్పు చేసిన వారు తడబడతారు అన్నాడు వెటకారంగా నవ్వుతూ. రమ్ము, త్వరపడి నిర్ణయాలు తీసుకునేవారు పొరపడతారు. నీ అనుమానాన్ని నేను తీరుస్తాను. సంజయ్ బయట నుండి వచ్చాడు. అతన్ని చూడగానే కొండంత ధైర్యం వచ్చింది పూర్ణిమకు. సంజు ఇంతవరకు జరిగిన సంగతులన్నీ మర్చిపోయి స్నేహితుడిని కౌగిలించుకున్నాడు. ఏరా, అంత ఆవేశంలో ఊగిపోతున్నావు? పరాయి దేశం, పరాయి మనుషులు నిన్ను మారుస్తాయనుకున్నాము అన్నాడు. ఓల్డ్ గై, డూ యు నో, ఈవిడ గారు నా ఫియాన్సీ అని కొన్ని రోజుల క్రితమే తెలిసింది. నాపై ఏమాత్రం అభిమానం ఉన్నా ఒక 2 గంటల పాటు మాట్లాడక కూర్చో.
ఆ తర్వాత అన్ని విషయాలు చెబుతాను. నాన్నగారు వెళ్లే ముందు ప్రశాంతంగా వెళ్ళాలని, ఎలాంటి అలజడి వద్దనుకుని ఆయన దగ్గర స్నేహితులకు కూడా చెప్పలేదు. అయినా గొడవ జరిగింది. నాన్న పదండి అన్నాడు సంజయ్. చంద్రశేఖరం గారు సంజయ్ పూర్ణిమను మార్చి మార్చి చూశారు. ముందా ఫోన్ ఇవ్వు అన్నారు. అలాగే ఫోన్ దగ్గరగా జరిగి స్నేహితుడిని కూర్చోబెట్టాడు. చంద్రశేఖరం ఫోన్లో అన్న మాటలు విని ఉలిక్కిపడ్డాడు. ఏమిటి నాన్న కంగారుగా అడిగాడు. సంజు, నువ్వేం మాట్లాడుకు. రమేష్కు నిర్ణయమైన అమ్మాయిని నువ్వు వివాహం చేసుకున్నావు, బాగుంది. అది మిత్రద్రోహం అంటాను. ఎందుకు అలా జరిగిందో సంజాయిషి కావాలి అన్నారాయన. నాన్న, అవునరా, నాన్నగానే అడుగుతున్నాను. వివాహం నాటికి నీకు ఈ విషయం తెలియదా అన్నాడు తీక్షణంగా. నాన్న, మీ ఆరోగ్యం ముఖ్యం నాకు. మీరు ప్రయాణం మానటానికి వీల్లేదు అన్నాడు మొండిగా. ఒరేయ్, నాకు జీవితం భవిష్యత్తుతో పాటు ఈ ఇంటి పరువు మర్యాదలు ముఖ్యం. జరిగిందేమిటో నేను వినాలి అన్నారు దృఢంగా. నాకు నీ జీవితం భవిష్యత్తుతో పాటు ఈ ఇంటి పరువు మర్యాదలు ముఖ్యం. జరిగిందేమిటో నేను వినాలి అన్నారు దృఢంగా. నాన్న, నా మాట వినండి, మీకు దారిలో అన్నీ చెబుతాను అన్నాడు ప్రతిమాలుతూ. సంజు, నాకు సంతోషం కలిగించే విషయం ఏమిటో తెలుసా? తెలుసు అన్నాడు. నీవు నా దగ్గర ఎలాంటి రహస్యం దాచకూడదు అన్నారాయన. సంజయ్ అసహాయంగా చూశాడు. తనకు తల్లి, తండ్రి, దైవం సర్వం అతనే. నిజం తెలిసిన మరుక్షణం అతనికి ఏదైనా అయితే అతను తలెత్తి పూర్ణిమ వంక చూచాడు. చిగురుటాకుల్లా కంపించిపోతుంది. ఆమెకి భార్య నటన నుండి విముక్తి కలిగించాలి. అవును, ఆమె జీవితం తన ఆశయానికి బలి కాకూడదు. తల తిప్పి రమేష్ వంక చూచాడు. రమేష్ కళ్ళు రోషంతో తలతలలాడుతున్నాయి. నిప్పుల మీద ఉన్నట్టున్నాడు. నాన్న, మా ఇద్దరికి ఏ శిక్ష విధించినా సరే, కానీ మేము ఇన్నాళ్ళు భార్యాభర్తలుగా నటించాం. పూర్ణిమ రమేష్కు వాగ్దత్త. ఆమె కాబోయే భర్త రమేష్ అని తెలియదు. నాన్న, నన్ను అర్థం చేసుకో. మీ గురించి, మీ ఆరోగ్యం గురించే చేశాను అన్నాడు నుదుట పట్టిన చెమట తుడుచుకుంటూ. భార్యాభర్తలుగా నటించారా? ఆయన ఆశ్చర్యంగా అడిగాడు. అవును నాన్న, మీపై ప్రమాణం చేసి చెప్తున్నాను. నాకు 190 మంది స్త్రీలు భర్త హోదా, డబ్బు గౌరవించేవారే కనిపించారు. గీత అదే కవులో చేరే నాటికి నాకు స్త్రీలంటేనే విముఖత్వం కలిగింది. నోరు ముయ్యి సంజు అరచారాయన. నాన్న, మీరు ఆవేశపడుతున్నారు అన్నాడు కంగారుగా. నేనే ఆవేశపడుతున్నానా? ఏరా, అమ్మాయి చేతికి ఉంగరం పెట్టడం, మెడలో సూత్రాలు వేయటం, ఒకే గదిలో గడపటం. నాన్న, నా మాట వినండి నాన్న, అంత నటనే. మీ ఆరోగ్యం పాడి మీరు చాలా అని చెప్పబోతే మధ్యలోనే తుంచేశాడు. కానీ నేను సీరియస్ కాగానే డాక్టర్ చచ్చిపోతానని అన్నాడు. ఆ చచ్చేదేదో తృప్తిగా చావని ముసలాడు అనుకున్నావు. అది తిప్పికొట్టింది. నేను బ్రతికాను. ఈ ముసలాడు చావడేమిటని ప్రతి నిమిషం ఎదురు చూస్తున్నావు, అవునా? నాన్న, అంత దారుణంగా అబండాలు వేయకండి నాన్న అన్నాడు బాధగా. నావే అబండాలా? ఒకప్పుడు ఉంగరాలు మార్చుకుంటే వివాహం అయిందనుకునేవారు. అంతటి సంప్రదాయాన్ని పరిహాసంగా తీసుకుంటామా? ఓహో, మీరంతా నాగరికులు కదూ అన్నాడు వెటకారంగా. అంకుల్, నా తల తిరిగిపోతుంది. 2 చేతులతో తల పట్టుకుని పోబోయాడు రమేష్. ఏం రమేష్, నాగరిక సమాజంలో కూడా ఉంగరం తొలగటానికో విలువ ఉంది కదూ అన్నారు ఆయన వెటకారంగా. ఏమిటో అంకుల్, నాకంతా అయోమయంగా ఉంది. రమేష్ చటుక్కుని వెళ్ళిపోయాడు. పూర్ణిమ మాటలు కానట్టు నిలబడింది. వాదన ముగిశాక న్యాయమూర్తి తీర్పు కోసం ఎదురు చూస్తున్న ముద్దాయిలా నిలబడిపోయారు సంజయ్. చంద్రశేఖరానికే ప్రమాదం రాకూడదని పదే పదే కోరుకున్నాడు. ఆయన కళ్ళ ముందు వీళ్ళిద్దరు తడబాటు, ఆ తడబాటులోని పొరపాటు అర్థమైంది. ఆ సంఘటనలన్నీ సినిమా రీల్లో కళ్ళ ముందు తిరగసాగాయి. అలాగే కూర్చుండిపోయాడు. రమేష్ పెట్టిన గావు కేకకు అదిరిపోయింది మధురాక్షి. అయినా నిబ్బరంగానే బయటికి వచ్చింది. ఏమిటి చంద్ర, ఏం జరిగింది? ఒక్కరి విషయం నాకు చెప్పమ్మా. మీరు పూర్ణిమను గురించి వ్రాసిందంత అబద్ధం కదూ. అసలు అమ్మాయి బ్రతికి ఉందా, చనిపోయిందా అని అయినా కనుక్కోలేదు కదూ అన్నాడు కోపంగా. ఎవరు చెప్పారా? ఎవరు చెబితే ఏం? నిరాశ్రయురాలై మీ ఇంటికి వస్తే ఆదరించవలసింది పోయి ఆ అమ్మాయిని ఎరగనట్లే అబద్ధాలు అడి పంపిస్తారా అన్నాడు బాధగా. మధురాక్షికి అతని తీక్షణమైన కంఠం చూస్తే చాలా భయంగా ఉంది. మనకు ఒక ఆడపిల్ల ఉంది, షేమ్ నుదురు కొట్టుకున్నాడు. ఇప్పుడేమైంది? ఆ అమ్మాయి ఉందా? అయినా వాళ్ళు వీళ్ళు చెబితే నిజమే అనుకున్నాం అన్నది తేలిగ్గా. వాళ్ళు వీళ్ళు నేను చచ్చిపోయానని చెప్పినా నమ్ముతారా? తీక్షణంగా అడిగాడు. ఇదిగో బాబు, నమ్మవలసినవి నమ్ముతాము, లేనివి లేవు. అంత కోపం దేనికి? నిదానంగా కొడుకు తెచ్చిన డన్హిల్ సిగరెట్ కాలుస్తూ వచ్చాడు శంకర్రావు. కోపమా? కాదు నాన్న, మీలాంటి వారికి కొడుకుగా పుట్టినందుకు ఆవేదన పడుతున్నాను. ఆవేదన అన్నాడు కుర్చీలో తలపట్టు కూర్చుని. అబ్బాయి, అమెరికా వెళ్ళి కూడా సెంటిమెంట్లకు బానిసైతే ఎలాగా?
ఏది చేసినా నీ మంచికే పని, నీ మంచికేనని నువ్వు గ్రహిస్తే అందరికీ మంచిది అన్నాడు తాపిగా. వాట్, నా మంచిగా? నాన్న మీకు మర్చిపోయింది. ఇదిగో అబ్బాయి, అప్పుడు నువ్వు ఓన్లీ ఇంజనీరు, ఇప్పుడు అమెరికా రిటర్న్డ్. ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఉంది. ఎవరైనా 2 లక్షల కట్నం తేలిగ్గా ఇస్తారు. కాదు కూడదంటే మన బంధువుల అమ్మాయి డాక్టర్. ఆ అమ్మాయిని చేసుకున్నా నువ్వు మనీ మింట్ చేయొచ్చు. నాన్న తీక్షణంగా ఉంది ఆ గొంతు. అనవసరంగా హైరాణ పడకు. సాయంత్రం నీవు వచ్చిన సందర్భంగా విందు ఏర్పాటు చేశాను. వెళ్ళి నీ స్నేహితులు ఎవరైనా ఉంటే పిలువు అన్నాడు నిదానంగా. ఈ విందులకు వినోదాలకు డబ్బెక్కడిది? రమేష్, మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అతను కోపంగా అన్నాడు. అన్నయ్య, తిండి తిని అప్పులిచ్చే జగన్నాథం ఉన్నాడుగా అన్నది రజని. అతను తాకట్టు లేనిది 1 పైసా ఇవ్వడే? ఆశ్చర్యంగా అడిగాడు రమేష్. నిన్నే తాకట్టు పెట్టావు. నువ్వు లక్షలకు లక్షలు తెస్తావని, అది పెట్టి అప్పు తీరుస్తామని వాగ్దానం చేశావు అన్నది రజని వెటకారంగా. అవునా నాన్న? తీక్షణంగా అడిగాడు. ఈసారి కాస్త తగ్గిపోయాడు శంకర్రావు. అదొట్టి అమాయకురాలు, అంతా నీకోసమే కదరా అన్నాడు అన్నయింపుగా. నాన్న, మా కోసం అంటూ డోంట్ టాక్ రాట్. అతని కోపం తారాస్థాయిని అందుకుంది. వచ్చేసినవన్నమాట. గుడ్ మార్నింగ్ బాబు. జగన్నాథం నవ్వుతూ వచ్చాడు. హాయ్, బాగున్నారా? నవ్వుతూ అడిగాడు కోపం దిగమింగుతూ. అబ్బో, ఇంకా తెలుగు గుర్తుందన్నమాట. ఏటేటి తెచ్చినావు? ఇదేసి సరుకులంటే మా మోజులే. నేనే రాయించుదామనుకున్నాను. ఓ వాచి, టేప్ రికార్డరు, ఓ పిండి రుబ్బే మిషను తెమ్మని. మీ అబ్బ సరైన తారీఖు చెప్పలేదు అన్నాడు. తనే కూర్చున్నాడు. మీరు ఏదైనా కొట్టు పెట్టారా? రజని అమాయకంగా అడిగింది. అదెందుకమ్మా? మరి ఈ వస్తువులన్నీ మారుబేరం ఎలా చేస్తావు మామయ్య అన్నది రజని. పరియాసికం నాతో ఆడొద్దు బుల్లెమ్మ, అన్నీ మాకే అన్నాడు. సుశీలత్త అడగాలే కానీ చంద్రశేఖరం గారు ఇవన్నీ తెప్పించి పెట్టరు అన్నది. మీకందరికీ అంత నమ్మకం అయితే నేనేమంటానిక? గది సరే కానీ మా అల్లుడి సంగతి విన్నావా బాబు? నేనేం చేయను, నా దగ్గర డబ్బు లేదు. ఇప్పుడు ఎట్టయినా ఓ 10,000 సర్దాలి అన్నాడు. 10,000? రమేష్ తెల్లబోయాడు. 30 ఏళ్ళకుంది. మరి అంతా ఒక్కసారి ఎట్టా ఇస్తావు? ఇంకా నేను బ్యాంకోళ్ళు కట్టినట్టు చక్రవడ్డీ కట్టలేదు అన్నాడు. ఏమిటి నాన్న ఇది? ఈ కాలంలో ఏది చౌక ఉందిరా? ఒకదాని వెంట ఒకటి శుభకార్యాలే అన్నాడు శంకర్రావు. రమేష్ మతిపోయింది. నాన్న, వ్యవహారాలకు అప్పులు చేస్తారు, కానీ శుభకార్యాలంటూ పార్టీలకు, పండుగలకు అప్పు చేసేవారిని మిమ్మల్నే చూశాను అన్నాడు తల పట్టుకుని. అద్గది ఆ మాట నేనంటే అందరూ నన్ను వింత మనిషిని చూసినట్టు చూశారు వంతపడ్డాడు జగన్నాథం. మీరు వెళ్ళండి జగన్నాథం గారు, నేను పంపిస్తానన్నాడు. పరాయి వారి ముందు తండ్రి పరువు తీయటం ఇష్టం లేక. ఆ ఇచ్చేది $1 ఇయ్యి బాబు, మా అల్లుడికి స్కూటర్ బుక్ చేస్తాను అన్నాడు ఆశగా. చూడండి జగన్నాథం గారు, స్కూటర్ ధర బయట 10,000 ఉంది. మీకని ఓ 500 తక్కువ చేస్తాం. మీరు 9,500కు రసీదు ఇవ్వండి. అలాగే $1 ఇస్తాను అన్నాడు కోపంగా. ఏటన్నావు? ఆశ్చర్యంగా చూచాడు. అంత ఆశ్చర్యం ఎందుకు? మీరు వడ్డీ వ్యాపారం చేయగలేనిది నేను అడిగితే తప్ప. డ్యామిట్ అతను కోపంగా చూచాడు. అవునులే బాబు, అప్పించినోడే అందరికీ లోకువ అనుకుంటూ బయటకు వచ్చాడు. రమేష్కు మంటగా ఉంది. తను డబ్బు తీసుకుని దగా చేసిన వాడయ్యాడు. సంజయ్ దానకరుడయ్యాడు. ఇదంతా తల్లిదండ్రుల ప్రతాపం వల్లే జరిగింది. నాన్న, వడ్డీ లేకపోయినా 50,000 పూర్ణిమకి ఇవ్వాలి కదా అన్నాడు మొత్తం అప్పుల జాబితా లెక్క వేస్తూ. ఆ విషయం నాకు వదిలేయి అన్నాడు ఆయన. ఏ విషయం మీకు వదిలేయను? దయచేసి నన్ను అర్థం చేసుకోండి. ఇప్పుడైనా అమెరికాలో అయినా కష్టపడి పనిచేసి కాపాయం చేసుకుంటేనే డబ్బు, అది అర్థం చేసుకోండి అన్నాడు కోపంగా. అంటే ఇప్పుడు ఆ అమ్మాయికి డబ్బు ఇవ్వాలా? లేకపోతే మోసం చేస్తామా? ఓహ్ గాడ్, తల తిరిగిపోతుంది. ఇంకా ఏమైనా అప్పులున్నాయా? అబ్బెబ్బే, ఇంకా ఎక్కడివి అన్నది మధురాక్షి కంగారుగా. అన్నయ్య, నేను ప్రయత్నించి నా వల్ల కాదని వదిలేశాను. కంచి చీరల అబ్బాయి దగ్గర, వెంకటగిరి చీర అతని దగ్గర, నీలకంఠం వారి కొట్లో పద్దులున్నాయి. పచారీ కొట్టు అతనికి బాగానే ఇవ్వాలి అన్నది రజని. నాన్న, ఆ లిస్ట్ అంతా ఇవ్వండి. ఇక మీద ఈ ఇంట్లో చీటికి మాటికి పార్టీలు, పండుగలు జరగటానికి వీల్లేదు అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్టు. తన గదిలోకి వచ్చి కూర్చున్నాడు. ఓ సిల్లీ ఫంక్షన్స్, సిల్లీ సెంటిమెంట్స్. అతని సిగరెట్పై సిగరెట్
తగలేస్తూ కూర్చున్నాడు. మే ఐ కమిన్? మృదువైన కంఠం విన్నాడు. అతను తల తిప్పి చూశాడు. పూర్ణిమ నిలబడి ఉంది. ఓహో, తమరా పూర్ణిమ, నా ఆస్తుల్ని గాలిలో కలిపారు అన్నాడు ఆవేశంగా. ఆమె లోపలికి వెళ్ళింది. భుజాల నిండుగా పమిట్లు లాగింది. మీ డబ్బు మీకు తిరిగి ఇవ్వటం తప్ప నేను ఏమీ చేయలేను. మీరు నన్ను సభ్యతా సంస్కారాలు లేనివాడు అనుకున్నా నాకు బాధ లేదు. జరిగిందంతా విన్నారు. తప్పంతా నాదేనంటారా? తప్పప్పులు నిర్ణయించేది నేను కాదు. ఐ ఆమ్ ఏ సింపుల్ మ్యాన్ పూర్ణిమ, వెరీ సింపుల్ మ్యాన్. మీరు ఒకే గదిలో ఒకే మంచంపై చలించకుండా ఉన్నాము అన్న నాకు ఆ ఊహే చాలా బాధగా ఉంది. ఊహించడానికి ఎబ్బెట్టుగా ఉంది. ఐ కాంట్ అశాంతిగా చేతులు నిలుపుకున్నాడు. రమేష్ గారు, ఇది కేవలం నమ్మకంపై ఆధారపడిన విషయం. నేను చెప్పేది వింటారా లేదా? మీరు చెప్పేదేమిటో నాకు తెలుసు. పరిస్థితుల ప్రభావం వల్ల చేశాను అంటారు. పరిస్థితుల ప్రభావానికి లోని ఉద్యోగం చేసేవారు ఉన్నారు, అడుక్కు తినేవారు ఉన్నారు. కానీ ఇలా అతని ముఖం కందగడ్డలా మారిపోయింది. కనీసం కూర్చో అని అనలేదు పూర్ణిమను. ఆమెకు అది చాలా అవమానంగా ఉంది. అడుక్కున్నాను, ప్రభుత్వం పెట్టిన భిక్ష తిన్నాను, ఏదీ మిగలలేదు. ఆ హోటల్లో సంజయ్ గారు తన భార్యగా అంగీకరించకపోతే నన్ను నాశనం చేసేవారు అన్నది తను కాస్త రోషంగా. ఏ పరిస్థితిలో నటించావో అది నా సమస్య కాదు. మీ డబ్బు వీలైనంత త్వరగా ఇచ్చివేస్తాను. సారీ ఫర్ ద డిలే అన్నాడు నిర్లక్ష్యంగా. అతడికి సన్నగా మంట బయలుదేరింది. తను ఏమనుకుని ఆమెను ఆరాధించాడు? చివరికి ఏమైంది? ఇప్పటికైనా మనసా వచ్చా నిన్నే ప్రేమించానని అనదేం? పర్వాలేదు, మీ ఇష్టం వచ్చినప్పుడు ఇవ్వండి డబ్బు, కానీ నా ఒక్క ప్రశ్నకు మీరు జవాబిస్తారా అన్నది పేలవంగా నవ్వుతూ. అడగండి, ఏమడుగుతారో తెలుసు. ఐ నో ఇట్. మీ జీవితం ఏం కావాలని అదేగా అన్నాడు వెటకారంగా. పొరపడుతున్నారు. మీరు నాకు వరుడుగా నిర్ణయింపబడిన వారు విదేశాల్లో ఉన్నారు. మీరేం చేసింది, ఎందరితో తిరిగింది నాకు తెలియదు కదా అన్నది సీరియస్గా. వాట్ డూ యు మీన్ అన్నాడు కోపంగా. నేను తెలుగులోనే మాట్లాడుతున్నాను రమేష్ చంద్ర గారు. నా నిజాయితీ నాకు తెలుసు. ఐ నో మై సెల్ఫ్. నేను అదే మాట అంటాను. దానికి మీ జవాబు ఏమిటి? నేను నిజాయితీగానే ఉన్నాను, కానీ మీరు నమ్మరు. మీరే కాదు, ఈ దేశంలో ఆచార వ్యవహారాలే అంతా. స్త్రీ పరాయి పురుషుడి నీడలో ఉంటేనే చెడిపోతుంది. పురుషుడు ఎవరితో తిరిగినా పర్వాలేదు, అంతేనా? మిమ్మల్ని, మీ రూపుని, మీ మాటల్ని హృదయంలో పదిలంగా దాచుకుని మీ ఇంటికి వచ్చాను. నన్ను ఎరగినట్టే ప్రవర్తించారు మీ తల్లిదండ్రులు. మీ అడ్రస్ మారిందట. ఎవరిని అడగాలి? ఆమెకు ఆనాటి విషయాలు గుర్తుకు వచ్చాయేమో. గొంతు వణికింది. ఐఎమ్ సారీ మిస్ పూర్ణిమ. అతను గబగబా బీరువా తీశాడు. కొన్ని ట్రావెలర్స్ చెక్స్ ఆమె ముందుకు తోశాడు. మళ్ళీ వెళ్ళగానే మొత్తం డబ్బు పంపే ప్రయత్నం చేస్తాను. ఇవి 10,000 రూపాయలు అన్నాడు. పూర్ణిమ దెబ్బతినట్టు చూచింది. నేను ఎంత నచ్చ చెబుదామనుకున్నా నీకు సంజయ్ ఉంగరం తొడిగిన ఘట్టం, మెడలో గొలుసు వేసిన ఘట్టమే గుర్తుకు వస్తుంది అన్నాడు కిటికీలో నుండి బయటకు చూస్తూ. రమేష్ చంద్ర గారు, మీకే కాదు నాకు గుర్తు వస్తుంది. మీరు ఊహిస్తున్నారు, నేను స్వయంగా అనుభూతి పొందిన దాన్ని. ప్లీజ్ పూర్ణిమ, వెళ్ళిపోండి, నాకేం చెప్పొద్దు అన్నాడు. మీకు ఇష్టం లేకపోయినా ఒక్క విషయం వినాలి రమేష్ గారు అన్నది. నాకేం చెప్పొద్దు, వెళ్ళిపోండి ప్లీజ్ అన్నాడు అటు తిరిగి. సరే, ఒకటి గుర్తుంచుకోండి, మరే ఆడపిల్లను ఆశపెట్టి నాలా తప్పించేలా చేయకండి. వస్తాను అన్నది. మీ డబ్బు తీసుకుపోండి. థ్యాంక్స్. ట్రావెలర్స్ చెక్స్ తీసి పర్సులో పెట్టుకుంది. అంతవరకు బయట నిలబడిన మధురాక్షి ఆదుర్దాగా లోపలికి వచ్చింది. చంద్ర, నాయన, ఆ జగన్నాథం గాడికి ఎంతో కొంత సర్దకపోతే ఊరుకోడుగా అన్నది నిరసనగా పూర్ణిమ వంక చూస్తూ. అతనికి సర్దుతానులే అమ్మ అన్నాడు చికాగ్గా. వస్తాను. పూర్ణిమ విసురుగా బయటకు వచ్చింది. మన వివాహ వ్యవస్థ, నిశ్చితార్థం అతి పవిత్రం, అంతా ఇంత అంటారు. ఏది? ఆశీర్వదించిన నలుగురు అడ్డుగారేం? ఆమెకు ఎక్కడ లేని నీరసం వచ్చింది. 1 గంట ఇందుమతి దగ్గర గడిపిపోదాం అనుకున్నది. చిక్కటిపల్లి వైపు దారి తీసింది పూర్ణిమ. ఆమె మనసు ద్వైతీభావాలతో ఊగిసలాడుతుంది. హలో మై డియర్ మందమతి, ఎలా తీరింది? ఏమంటాడు నీ మొగుడు? ఏమంటాడు నీ మొగుడు కాని మగడు అన్నది నవ్వుతూ. అన్నీ తర్వాత చెబుతాను, కానీ తల పగిలిపోతుంది. 1 కప్పు కాఫీ ఇవ్వు. తల పగిలిపోతుందా? ఆ పగుళ్ళ నుండి నీ తలలో ఉన్న స్తబ్దత్వం, నీరసం కారిపోతే బాగుండునే అన్నది కాస్త విసుగ్గా. కాఫీ అన్నది కోపంగా. కోపమేల చర్య అని పాడుకుంటూ కాఫీ పెట్టడానికి వెళ్ళింది. ఎలా ఉంది ఉద్యోగం? అబ్బే, ఉప్పులేని పప్పులా చప్పగా ఉంది. నీ ఉద్యోగం లాంటిదైతేనా? నా సామిరంగా చిటికి వేసింది.
నా ఉద్యోగాన్ని నువ్వే మెచ్చుకోవాలి. కుడితిన పడ్డ ఎలుకలా ఉంది నా పరిస్థితి. రమేష్ చంద్ర వచ్చాడు అన్నది. వాట్? రమేష్ చంద్ర నీ 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 ప్రియతముడైన కాబోయే భర్త చంద్ర ఎగిరి గంతేసింది. కుప్పిగంతులు చాలు కానీ కాఫీ వచ్చే వరకు నీతో ఒక్క మాట మాట్లాడను అన్నది అటు తిరిగి కూర్చుంటూ. మందమతి కాస్త తెలివి మీరింది. హ్యాట్స్ ఆఫ్ టు సంజయ్ గారు అనుకుంటూ కాఫీ చేయడానికి వెళ్ళింది. మిగతా కథ 5వ భాగంలోనండి.